తండ్రి స్తోత్రం, ప్రభా స్తోత్రం, నాయన స్తోత్రం తండ్రి. అయ్యా మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు ప్రభా నాయన పాటల్లో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు, ప్రతి వాక్యాల్లో మీరున్నారు, సాక్ష్యాల్లో మీరున్నారు తండ్రి. నాయన బిడ్డల జీవితాల్లో కార్యం చెయ్యండి, సహాయం చెయ్యండి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. యేసయ్య నా దేవ నా తండ్రి మీకే స్తుతులు వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా కార్యం చేయండి ఈ సమయంలో ప్రభా. నీ దివ్యవాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. ఆత్మకార్యము జరిగించు తండ్రి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చెయ్యండి. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ దీర్ఘాలు మరుగుపరిచి మాట్లాడుతండి నాయన. అయ్యా 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 నీ పరలోకపు జ్ఞానముతో నన్ను నింపు నాయన. మీ ఆత్మ వశంలోకి తీసుకోతండి నాయన. ఆత్మకార్యము జరిగించుతండి, సహాయం చేయతండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి. దయగల తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. శుక్రవారం ఏమొచ్చింది మనకు వాక్యం? అడుగుడి మీకు ఇయ్యబడును. ఏం అడగాలి ఏంటి అనేటువంటిది వచ్చింది. ఈరోజైతే వెదకుడి మీకు దొరుకును అంటున్నాను. వెదకాలటండి. ఏం చెయ్యాలి? వెదకాలి. చూడండి, తెల్లవారందే ఏం చేస్తాం మనం? వెతుకుతామా వెతకమా? ఏం వెతుకుతారు? ఇప్పుడు చీపురు దాకా వెళ్తలేదు, ముందు వంటగదిలోకి వెళ్ళిపోతున్నారు. అవునా కదా? వంటగదిలోకి వెళ్ళి ముందు టీ పెట్టుకుని తాగి అప్పుడు అన్నమాట. అయితే కొద్దిమంది లేవగానే ప్రార్థన చేసుకుంటారు. ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుంటారు. మొదట దేవుడిని వెతకాలి కదా, దేవుడిని వెతుకుదాం అని దేవుడితో మాట్లాడుకుని అప్పుడు మిగతా పనుల్లోకి వెళ్తాం. ఏది ఏమైనప్పటికైనా ఎవరమైతే వెతుకుతామో వారికి ఏం చేస్తుంది అంటున్నాడు ఆయన? దొరుకుతుంది అటండి. దావీదు గారంట ఆయన సన్నిధిలోనంటండి వెతికాడటండి. వెతికినప్పుడు అంట ఆయన అంటాడు కదా, సాక్ష్యం చెప్తున్నాడు. కీర్తన 105:4 అంటాడు, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి అంటున్నాడు. యెహోవాను వెదకండి. ఎక్కడ వెతకాలంటున్నాడు? ఆయన సన్నిధిలో వెతకమంటున్నాడు. ఆయన సన్నిధిలో వెతకండి, ఆయన బలాన్ని వెదకండి అని. ఆయన సన్నిధిలోనంట ఎప్పుడు వెతకాలంటండి? నిత్యము వెతకాలటండి. ఎప్పుడు వెతకాలంట? నిత్యము వెతకాలటండి. అదేంటండి నిత్యము ఎలా వెతుకుతాము? పనులు చేసుకుంటాం కదా. బయటికి పనులకు వెళ్ళేవాళ్ళు బయట పనులకు వెళ్ళిపోతారు, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలకి, వ్యాపారాలకు వెళ్ళేవాళ్ళకి వ్యాపారాలకి, ఇంట్లో పని చేసుకునే వాళ్ళు ఇంట్లో పని ఉంటుంది. ఇలా ఉంటాయి కదా. నిత్యము ఎలా వెతుకుతాం మనం అని చెప్పేసి మీరు అనొచ్చు. అంతేనా? లేకపోతే వెతకొచ్చండి నిత్యము అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎలా వెతుకుతారు నిత్యముని? నిత్యం ఎలా వెతుకుతారు? ఏ పని చేసుకున్నప్పటికైనా వెతుక్కోవచ్చు అటండి. వెతుక్కోవచ్చు అంటే ఇక్కడ 2 విషయాలు చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? ఆయన బలాన్ని, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి, ఆయన బలాన్ని వెతకండి అన్నాడు. అంటే ఇప్పుడు మనిషికి బలము కావాలండి. లోకంలో చాలా రకాల బలాలు ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో ఏ బలం ఉంటుంది? దైవ బలం ఉంటుందండి. లోకంలో చాలా రకాల బలాలు ఉంటాయి, కానీ ఏ బలము లేని వారు ఆయన సన్నిధిలో ఏం చెయ్యాలి? ఆయన బలాన్ని మనం వెతకాలంటండి. అయితే ఇది నాకు అనుభవపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. నాకు ఏం చేస్తున్నాడు?
అనుభవపూర్వకంగా, అంటే బలాలు ఎన్ని రకాలు ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటిది చాలా క్లారిటీగా అనుభవపూర్వకంగా నా జీవితంలో నేను రుచి చూస్తున్నానండి. ఏం చేస్తున్నాను? రుచి చూస్తున్నాను అన్నమాట. రుచి చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆయన ఒక మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని ఒక మాట అంటాడు. అయితే ఏదైతే మనం రుచి చూస్తామో దాని గురించి మనము తెలుసుకుంటాం. అవునా కదా? మనము స్త్రీలు సర్వసాధారణంగా ఏ రుచి చూస్తామండి? మనము వండిన వంటకాలు అది ఉప్పు, కారం, లేకపోతే పులుపు ఇవి సరిపోయినాయా లేదా అని రుచి చూస్తాం. కొద్దిగా కొన్ని తీపి పదార్థాలు వండినప్పుడు తీపి సరిపోయిందా లేదా అని రుచి చూస్తాం. ఇలాగా కొన్ని పదార్థాలు మనం ఏం చేస్తామంటే రుచి చూస్తామండి. అయితే ఆయన జీవితంలో కూడా చాలా విషయాల్ని అనుభవంతో రుచి చూసేసాడు. ఆయన ఏం చేశాడు? చాలా అనుభవాలు కూడా ఆయన వెళ్ళిపోయాడు. అంటే రుచి చూసేసాడండి. ఆ రుచి చూసిన మీదట అందులో ఏది ఉందో ఏది లేదో మనకు తెలిసిపోద్ది. అవునా కాదా? తెలిసిపోద్ది. అందుకే కొన్ని వాటి గుండా మనల్ని ఎందుకు నడిపిస్తాడు దేవుడు అంటే, ఆ అనుభవాల గుండా నడిచినప్పుడు మనకి ఏమవుతుంది? అర్థమవుతుంది. ఏమవుతుంది? అర్థమవుతుంది. అబ్బే ఇది కాదండి అని మనకి ఇంకొకరు చెప్పారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? రుచి చూసిన మీదట ఏం చేస్తామండి మనం? వాళ్ళు చెప్పేది రాంగు, అది నిజము కాదు అని మనకి ఏమైపోద్ది? అర్థమైపోద్ది అన్నమాట. ఆ రీతిగా ఆయన జీవితంలో చాలా అనుభవాల గుండా ఆయన వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన మీదట కీర్తనలో చాలా విషయాలు రాసేసాడనమాట. నేను ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాను, నా జీవితంలో ఇలాగ అయ్యింది, అందుకే మీరు కూడా ఇలా చెయ్యండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇది చిన్న విషయం కాదండి. ఇది చిన్న విషయం కాదండి. మనము ఆది కాండంలోకి వెళ్తే అండి, ఆ కాలంలో చెడ్డవారు, దుర్మార్గులు, దుష్టులు ఇలాంటి వాళ్ళందరూ ఉన్న టైంలో ఆయన నీతిమంతుడుగా ఉండడం అనేటువంటిది ఎంత కష్టమో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప అది అందరికీ తెలియదండి. దాని గురించి అడిగితే నోవహు గారు చెప్పినట్టు మిగతా వాళ్ళు చెప్పగలరండి? వాళ్ళకి నీతి అంటే ఏంటో తెలుసా? యథార్థత అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? ఎలాగ తమ జీవితాలని పరిశుద్ధతలో కాపాడుకోవాలో, నీతిలో కాపాడుకోవాలో, నీతి మార్గంలో నడవాలో, ఆయనలో జీవించాలో, ఆయనతో కలిసి నడవాలో, ఇవన్నీ వాళ్ళలో ఒక్కరికైనా తెలుసా అండి? అనుభవం ఉందా వాళ్ళకి ఎవరికైనాని? మరి వాళ్ళు చెప్పగలరా దాని గురించి? ఎవరు చెప్పగలరు? ఎవరైతే అందులో నడిచారో, ఆ ఇబ్బందులన్నీ పడ్డారో వాళ్ళు చెప్పగలిగినట్టు వేరే వాళ్ళు చెప్పలేరండి, చెప్పలేరు. అందుకే ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఏంటి అంటే, ఏ బలం మీద అతను ఆధారపడలేదు. నా అనుభవంలో నేను ఇప్పుడు తెలుసుకుంటున్నది ఏంటి అంటే, ఇప్పుడే కాదు, తెలుసుకుంటూనే ఉన్నాను, ఇంకా తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకుంటున్నానండి. అది లోకపు బలం ఉంటుందండి, లోకపు బలం ఉంటుంది, అధికారుల బలం ఉంటుందండి, ప్రధానుల బలం ఉంటుందండి, లోకనాథుల బలం ఉంటుందండి, గ్రామ బలం ఉంటుందండి, కుల బలం ఉంటుందండి, డబ్బు బలం ఉంటుందండి, పలుకుబడి బలం ఉంటుందండి. ఇవన్నీ బలాలండి. కానీ ఏ బలం మీదైనా ఆయన ఆధారపడ్డా? మరి ఏమంటున్నాడు ఆయన? అతని పలుకుబడిని ఏమైనా ఉపయోగించుకున్నాడా ఆయన? అతనిది ఏదైనా అతను ఉపయోగించుకున్నాడా? మరి ఎవరి బలాన్ని పొందుకున్నాడు అతను? దేవుని బలాన్ని పొందుకున్నాడంట. ఎక్కడ దొరికింది అది? ఆయన సన్నిధిలో నిత్యము వెదకడాన్ని బట్టి దేవుని యొక్క బలాన్ని పొందుకున్నాడట.
అన్ని బలాల కంటే గొప్ప బలం ఏంటి? దైవ బలము. ఏ బలం అది? దైవ బలము. చాలామందికి మాకెంతమంది ఉన్నారండి, మాకు అంతమంది ఉన్నారండి, అలాగండి ఇలాగండి అని చాలామంది చెప్తారన్నమాట. వారు ఏ బలం మీద ఆధారపడ్డారు? అది మనుష్య బలం మీద ఆధారపడ్డారండి. అందుకే వారికి ఏది అవసరం వచ్చినా కూడా మనుషుల ద్వారా పొందుకోవడం నేర్చుకున్నారు, కానీ ఎక్కడి నుంచి పొందుకోవటం లేదు? దేవుని దగ్గర నుంచి పొందుకోవటం లేదు. దైవ బలాన్ని పొందుకోవటం లేదు. లోకములో పలుకుబడి ఉన్న వారి దగ్గర నుంచి బలము, ధన బలము, కుల బలము, గ్రామ బలము, పట్టణ బలము, ఆ బలము ఈ బలము, వీటి మీద ఆధారపడిపోతున్నారన్నమాట. వాళ్ళు మనకు తెలుసు కదా, వీళ్ళు మనకు తెలుసు కదా, వాళ్ళు మనకు తెలుసు కదా, ఇలాగా మనుషుల మీద, మనుష్య బలాల మీద ఆధారపడుతున్నారు తప్ప దైవ బలం మీద మాత్రం ఏమాత్రం ఆధారపడట్లేదటండి. అందుకే ఆయన ఒంటరి స్థితిలో, దావీదు గారు ఎలాంటి స్థితిలో ఎదిగాడు? ఒంటరి స్థితిలో ఎదిగాడండి. గొర్రెలు మేపుకుంటూ ఒంటరి స్థితిలో దేవునితో అంటు కట్టబడి శ్రమలలో ఎదిగాడండి. ఆయన ఎలాగెదిగాడు? శ్రమలలో ఎదిగాడు అన్నమాట. మొక్కెప్పుడు కూడా ఎక్కడ ఎదుగుతుందని చెప్తున్నాను? సుఖముంటే ఎదగదు అది, సుఖముంటే ఎదగదు అది, కష్టాల్లో ఎదుగుతుంది అది. ఆ కష్టాల్లో కూడా కొంతమంది దేవుణ్ణి పట్టుకుని ఉండరండి. ఆ కష్టాల్లో కూడా దేవుణ్ణి పట్టుకుని ఉండరు. ఎవరెవరి మీద ఆధారపడిపోతారు, ఎవరెవరి మీదో నమ్మకం పెట్టుకుంటారు. నిండా మునిగాక పీకల్లో తెలిపోయాక వాళ్ళ చేతులు ఎత్తేసాక అప్పుడు వీళ్ళకి కళ్ళు తెరుచుకుంటాయి. అవునా కదా? వాళ్ళు హెల్ప్ చేసేస్తారని వీళ్ళు ఏం చేస్తారు? ఆధారపడిపోతారు, మనుషుల మీద ఆధారపడిపోతారు. ఆ తర్వాత ఓ పాస్టర్ గారు పాపం అలాగే నమ్మేసుకున్నాడు అంటాను. మీ మందిరం ఇప్పయి, మీ మందిరాన్ని నేను పెద్ద మందిరం కట్టించేస్తాను అన్నాడంట. కట్టించేస్తానంటే ఇతను మాటలు కొంచెం దాబుగా ఉంటాయండి. అలాగే వెళ్ళి ఆయన చుట్టూ తిరగడం మొదలెట్టాడు. ఎవరి చుట్టూ తిరగాలి? దేవుడి చుట్టూ తిరగట్లేదు, ఆయన చుట్టూ తిరగటం మొదలెట్టాడు. ఎక్కడ ఇప్పేసాయి, ఇప్పేస్తే నేను కట్టించేస్తాను అన్నాడంట. ఇప్పేసాడు. ఇప్పేసిన తర్వాత సారో సారో సార్ అంటే ఇంకెక్కడ సారు? పదవి పోయింది. ఆయన ఏం పోయింది? పదవి పోయింది. పదవి పోయిన తర్వాత ఇంకేం కట్టిస్తాడు అతను? ఇతనికి ఏం మిగిలింది అంటే ఎక్కడ రేకులు అక్కడ వేసేసాడు, ఎక్కడ వేసేసాడు. మొత్తానికి ఆరాధన చేసుకోవటానికి ఉన్నది కూడా పీకేసుకున్నాడు అన్నమాట. ఎందుచేత? మనుషుల మీద ఆధారపడడాన్ని బట్టి. ఆయనే బోధిస్తాడు మళ్ళీ. నేను అనుకుంటాను, ఏం బోధిస్తున్నారు వీళ్ళు? వీళ్ళు బోధించేది ఏంటి, వీళ్ళు చేసేది ఏంటి? ఎందుకని ఇప్పుడు బోధించిన మాకేముండాలి? దేవుడి మీద ఏముండాలండి? మాకు ఉండాలి కదా, మాకు ఉంటేనే కదా మీకు బోధిస్తాము. ఇప్పుడు మాకు లేకుండా మీకు బోధిస్తున్నాము అంటే అది ఏంటది? బోధించే మేము కలిగి ఉండాలి కదా, ఆ విశ్వాసం మాకు ఉండాలి కదా, ఆ నమ్మకం మాకు ఉండాలి కదా. దేవుడి మీద విశ్వాసం నమ్మకము ఉండాల్సిన ఆయన మనుషుల మీద పెట్టుకున్నాడు నమ్మకాన్ని. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, ఎంత లేదండి ఇప్పేయండి అన్నాడు అనమాట. ఇప్పేయండి అనేటట్టు నిజమే అనుకుని ఉన్నదాన్ని కూడా ఓడి తీసి పెట్టేశాడు. ఇప్పుడు ఆరాధన చేసుకుందామంటే ఉందా? లేదు. అతని చేతులు ఎత్తేసాడు. ఇక్కడ ఆరాధన చేసుకునే ఆ కాస్త కూడా ఓడబెరికేసి ఓ పక్కన పెట్టేసుకున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది అతనికి. ఎప్పుడు వచ్చింది? కుమారుడు. ఏ కుమారుడు? ఆయనకి ఎప్పుడు వచ్చింది బుద్ధి?
తండ్రికి కనబడనంత దూరం వెళ్ళిపోయి ఇక నా గురించి మా ఆత్మీయ తండ్రిగా ఏమీ తెలకూడదు, నా గురించి తెలకూడదు, వినబడకూడదు అన్నంత దూరం వెళ్ళిపోయాడు అనమాట. ఎంత దూరం వెళ్ళిపోయినా వినబడతాయా కనబడవా మనుషుల ద్వారా వినబడవచ్చు, కనబడకపోవచ్చు, వినబడకపోవచ్చు, కానీ ఎవరు చెప్తారు? అబ్రహాము గొప్ప జన్మ అవ్వబోతున్నాడు, నేను చెయ్యాలనుకున్నది అతనికి దాచేదనా అంటాడు ఆయన. దాచడండి. ఏం చేస్తాడు ఆయన? ఇలా ఉంది పరిస్థితి, అలా ఉంది పరిస్థితి అని అన్నీ తెలియపరుస్తాడు ఆయన. మనం అనుకుంటాము మన గురించి ఏమీ తెలకుండా మనము చక్కగా మనం ఏం చేద్దాము, మనము ఎక్కడికక్కడ సెక్యూరిటీ చేసేసుకుందాం అనుకుంటారంటే మనుషులు చేసుకోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? పరిస్థితులు ఇలా ఉన్నాయని తెలియపరుస్తాడు ఆయన. తెలియపరచడా? ఆనాటి నుంచి ఈనాటికి అక్కడ మందిరం అవ్వలేదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? అప్పుడు అయ్యగారు కట్టేశారు ఆ మందిరం. అంటే ఎక్కడ మందిరం అమ్మగారు అన్న, మరి ఎవరో కట్టేస్తారన్నారు కదా అన్న. ఇంకా ఒకటి చెప్పన, దేవుడు అన్నాడు అంతకు క్రితం కానుకిస్తూ ఉండేదాన్ని అన్నమాట. నేను అప్పుడప్పుడు ఏదో కష్టాల్లో సేవ చేస్తున్నాడు కదా పాపం అనుకున్నాను. నేను అనుకున్నది చాలా తప్పు అని తెలుసుకోవడానికి నాకు చాలా టైం తీసుకుంది. అప్పుడు చాలా స్పష్టంగా దేవుడు ఒక మాట చెప్పాడు నాకు, అతనికి ఇంకా కానుక ఇవ్వద్దు అని చెప్పేశాడు దేవుడు నాకు. అలాగే ప్రభువా అన్న. మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటే మనకి ఎలా ఉంటుందండి? హ్యాండ్ ఇచ్చేస్తారు. దినకరంగుల గారికే ఇచ్చారంట హ్యాండ్. అప్పుడు ఆయన భయపడిపోయి ఏటి ప్రభువా అంటే, మనిషే నా మీద నువ్వు ఆధారపడాలన్నాడట. ఏమన్నాడు ఆయన? మనిషే, అతనైనా మనిషే, నువ్వైనా మనిషే, ఎవరైనా ఎక్కడ ఆధారపడాలి? నా మీద ఆధారపడాలి. మనుషుల మీద ఆధారపడితే ఇలాగే ఉంటుంది అన్నాడంట ఆయన బుక్కులో నేను చదివాను అన్నమాట. అప్పట్లోనే మనుషుల మీద ఆధారపడు. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, మనము మనుషులమే గనక అంతా తెలిసి మళ్ళీ ఏం చేస్తాం? మనం వింటాము, చదువుతాము, తెలుసు, అయినా మళ్ళీ ఎక్కడ ఆధారపడతాం? వెళ్ళి అది మనిషి యొక్క వీక్నెస్. అది ఏంటది? మనిషి యొక్క వీక్నెస్ అది. మళ్ళీ ఏదో దాని ద్వారా బుద్ధి చెప్తాడు, నిజమే ప్రభు ఇంకెప్పుడు మనుషుల మీద నేను ఆధారపడను అంటాం మనం. అవునా కాదా? మనందరి జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడుని ఈ ఆగిపోవడాలు ఉండవు, జరుగుతూనే ఉంటాయి. మనకి అప్పుడప్పుడు బుద్ధి పోతానే ఉంటుంది, ఏదో జరుగుతూనే ఉంటుంది, మళ్ళీ అప్పుడు బుద్ధి వస్తూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ తప్పిపోయిన కుమారుడికి ఇక ఆస్తి ఇచ్చాడండి దేవుడు. ఆస్తి ఉండదు. ఇంకా తప్పిపోయిన కుమారుడికి ఇక ఆస్తి ఇవ్వలేదు. ఆయన విందు చేశాడు. నువ్వు రావటం నాకు చాలా సంతోషం, ఎందుకంటే నిజంగా పశ్చాత్తాపడ్డావు, నువ్వు నీ మనసును మార్చుకుని నా దగ్గరికి వచ్చేసావు, నాకు చాలా సంతోషం అని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేలేదు, కానీ శుభ్రంగా ఇంటి పట్టుకుని క్లీన్ చేయండి అని నాకు చెప్పాడు. ఎవరికైనా సేవకులకి. మా పని ఏంటి? మిమ్మల్ని క్లీన్గా తోమేసి కడిగేయటమే మా పని. ఊరికి ఏమన్నా పడితే ఉతికేయటమే మా పని. ఉతికేస్తాము, జాడించేస్తాం, ఆరబెట్టేస్తాం. మరి మాకు ఇచ్చిన పని అదే కదండి. వస్త్రానికి పట్టదా? కొత్త చీర కొనుక్కున్నామండి, కొనుక్కున్నామని అది ఆ మురికి పట్టుకుని ఉంటుంది ఏంటి? మనము 4-5 సార్లు మనం ఏ పని చెయ్యక్కర్లేదు, అలా బయటికి వెళ్ళి ఏ పెళ్ళికో పేరంటానికో వెళ్ళి ఉన్నాం అనుకోండి, చెమట పట్టేస్తుంది దాన్ని.
ఆ తడి మీద ఏదైనా అంటుకుందంటే అదే మురుగుగా మారుతుంది. చివరికి అది ఎప్పుడొకప్పుడు ఉతకాల వద్దా? బండకేసి బాధే ఎక్కలొద్దు దాన్ని. కానీ ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా దాన్ని ఏం చేయాలి మనం? బండకేసి ఉతకపోయినా కనీసం క్లీన్ చేసుకోవాలి దాన్ని. సబ్బు పెట్టి సోడా పెట్టి ఉతికి ఆరేయాలి దాన్ని. ఏ బట్టకి ఏది వాడాలో కూడా అది వాడాలి, బట్టను బట్టి వాడాలి. పొట్టి చీరకి ఎవడైనా సోడా వేస్తాడా? కాటన్ చీరకి ఎవరైనా షాంపూ వాడతారా? చెప్పండి, వాడతారా? అంటే పట్టు చీరని ఎలాగా జాడించాలో, కాటన్ చీరని ఎలా ఉతకాలో, దుప్పటిని అంటే ఇప్పుడు దుప్పట్లు తగ్గినట్టున్నాయిలేండి, ఇంకా అక్కడక్కడ కనపడుతున్నాయి నాకు. కొందరి ఇళ్లలో సోలాపూర్ దుప్పట్లు చూశాను నేను. వాళ్ళు చూస్తే ఉద్యోగస్తులండి, వాళ్ళ ఇంట్లో సోలాపూర్ దుప్పట్లు ఏంటో నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు అందరూ రగ్గులు తప్ప బెడ్షీట్లు కూడా మంచాల మీద తప్ప కప్పుకోవట్లేదు ఎవరు. అవి ఉతకాలంటే ఎంత కష్టమండి. అవి ఎంత బరువు ఉంటుంది నీటిలో ముంచితేది. ఆ బాధ్యత మాకు అప్పచెప్పాడు దేవుడు. అందుకని మేము ఏం చేస్తాం, ఒక్కోసారి మిమ్మల్ని శుభ్రంగా తోమేస్తామన్నమాట. తోమెత్తే ఉంటుంది మీకు ఇంకప్పుడు ఆనందంగా ఉంటుందా? సంతోషంగా ఉంటుందా? ఉండనే ఉండదు. కానీ ఎప్పటికైనా చేయాల్సిన పనులయ్యి. ఎందుకంటే తన భార్య ఎలాగుండాలని కోరుకున్నాడంటే దేవుడు, పరిశుద్ధంగాను, నిష్కళంకంగాను, నిర్దోషంగాను, పవిత్రముగాను తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన ఏం చేశాడట. అందులో మనమందరం కూడా ఒక సంఘంలో ఉన్నాం కనుక మనకి ఇది వర్తిస్తుందండి. వేల కొలది లక్షల కొలది ఉన్న సంఘంలో కంటే తక్కువ మంది ఉన్న దాంట్లోనే ఎక్కువ పని జరుగుతుంది. వేల కొలది ఉన్న దాంట్లో వర్క్ ఎక్కువ ఉండదు. సింపుల్గా 2 మాటలు ఉంటాయి. అరగంట వాక్యంలో మీకు ఎంత వాక్యం వస్తుందో చెప్పనా నేను? వాళ్ళు అరగంట చెప్తే మీకు వచ్చే వాక్యం 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా దాటదు. అది అంటే కేవలము ఒక్క మాట 2 మాటలు వస్తాయి అంతే. అందులో నుంచి అంతకంటే ఏమీ రావు. ఆ ఒక్క మాట 2 మాటలు కూడా మన జీవితంలో అన్వయించుకోవాలి అంటే వింటం సులువేండి, కానీ మన జీవితంలో దాన్ని అనుసరించడం అనేటువంటిది కష్టమా తేలిక? వినడం కంటే చదవడం కంటే మన జీవితంలో దాన్ని నెరవేర్చడం అనేటువంటిది కష్టం. కానీ ఆ పని మనం చేయాల్సింది. అది కష్టమైనా కూడా ఇష్టపూర్వకంగా ఏం చేయాలి? మనం దాన్ని అనుసరించాలి. ఆయన అనుసరించి నడిచాడు. దేవునితో కలిసి ఏం చేశాడు? ఆయన నడిచాడు. దుర్మార్గులతో కలిసి ఏకమవ్వలేదు అతను, దుష్టులతో కలిసి ఏకమవ్వలేదు అతను. ఎవరితో కూడా ఏకీభవించకుండా దేవునితో మాత్రం అతను ఏం చేశాడు? ఏది అంటించుకోలేదు అతను. ఒక దుష్టత్వం కానీ, దుర్మార్గత కానీ, అపవిత్రత కానీ ఏవి కూడా అతను ఏం చేయలేదు, అంటించుకోలేదు. అయ్యే డాగులు మచ్చలు అంటేని అంటించుకోకూడదు. వేయింది వాళ్ళ దుర్మార్గులని మనకు తెలిసింది. ఆ దుర్మార్గతనాన్ని, దుష్టత్వాన్ని మనం ఏం చేయకూడదు? అంటించుకోకూడదు. అంటించుకోకూడదు అంటే దాని అర్థం ఏంటి? మన దగ్గర ఉండకూడదు, మనకు లేనిది అంటించుకోకూడదు. మొదట మనలో ఉండకూడదు అది, తర్వాత మనం దాన్ని అంటించుకోకూడదు. అట్టి రీతిగా మనం జీవించాలండి. మన దగ్గర ఏ బలము లేకపోయినా ఏమీ పర్వాలేదు. మనకి ధన బలము లేకపోయినా, కుల బలము లేకపోయినా, గ్రామ బలము లేకపోయినా, పట్టణ బలము లేకపోయినా, బంధువుల బలం లేకపోయినా, ఎవరి బలం మనకు లేకపోయినా, యెహోవా నా బలమా, నా ఆశ్రయదుర్గమా, నా కొండ కోట, నా సమస్తమా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు దావీదు. అంటే నాకన్నీ నీవే. ఏంటి? నాకన్నీ నీవే, నాకన్నీ నీవే.
అని పూర్తిగా 100% మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడినప్పుడు అది వేషధారణ కాదు, నిజముగా మనం ఆధారపడాలండి. అందుకే చెప్తాడు, ప్రార్థన చేసినప్పుడంట, తనకి మొర్ర పెట్టినప్పుడంట, నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపముగా ఉన్నాను. అంటే మనం మొరపెట్టడం అనేటువంటిది అది నిజమా కాదా, అది నిజమా కాదా అనేటువంటిది కూడా దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. అయితే దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేస్తాడు అంటే, నిజముగా ఏ సహాయము మనకు లేనప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన తప్పకుండా మనకు సహాయము చేయగలిగిన దేవుడై ఉన్నాడండి. నిజమైన ప్రార్థన ఆయనకు తెలుసు, వేషధారి ప్రార్థన కూడా తెలుసు. అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు ఆయనకి. అందుకే ఆయన అనుభవ సాక్ష్యాలన్నీ కూడా ఆయన రాస్తూ ఉన్నాడండి, రాస్తూ ఉన్నాడు. చూడండి, ఒక ఆమెకంట 10 నాణాలు ఉన్నాయంటండి. ఆ 10 నాణాల్లో ఒక నాణ్యం పోయిందంటండి. పోగొట్టుకున్నది అని రాయబడింది లోకాసు వార్త 15వ అధ్యాయంలో మనం ఇది చూడొచ్చు అన్నమాట. ఆ పోగొట్టుకున్నది ఆమె లెక్క చూసుకుంటే 9 ఉన్నాయి. ఎంత లెక్క చూసినా 9 వస్తున్నాయి. అయితే ఈ నాణ్యం ఎప్పుడు పడిపోయింది, ఎక్కడ పడిపోయింది అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటేనంట, దీపము వెలిగించి ఇల్లంతా ఊడ్చిందంటండి. ఏం చేసింది? దీపము ఊడ్చి ఇల్లంతా వెలిగించి ఊడ్చుకుందంట, అంటే తుడుచుకుంది. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో మనం తొడవడం అంటాం, ఇల్లు వాళ్ళు ఊడవడం అంటారు. ప్రాంతాన్ని బట్టి భాష కొంచెం మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇశ్రాయేలీల దేశంలో ఆ దేశ ఎలా ఉంటుందో అవి ఇక్కడ ఆ సంభవాలు రాశారన్నమాట అండి. వీళ్ళు మనకు అలాగ ఉండదు ఇక్కడ. వాళ్ళు ఎలాగంటే వాళ్ళ ఇంటిలో పశువులకు ప్రత్యేకంగా ఒక రూమ్ ఉంటుందటండి. పశువులకి సంబంధించిన గడ్డి కూడా ఆ రూమ్లో పెడతారటండి వాళ్ళు. అందుకని ఆ గడ్డి ఆ పశువులకి వేసినప్పుడు పడిపోయిందో తెలీదు. అవన్నీ కూడా ఆవిడ చాలా నిశ్చితంగా వెతికిందంటండి. అక్కడ రాయబడినప్పుడు ఏమంటాడంటే, దీపము వెలిగించి ఇల్లంతా ఊడ్చింది అని ఉంది అక్కడ. అది దొరికేదాకా ఊడ్చిందంటండి, వెతికిందంట. దీపం వెలిగించడం ఏంటి అసలు ఆలోచించండి. వాక్యం అంటుంది కదా, భక్తిహీనుల యొక్క దీపం అంట కారు చీకట్లో ఆరిపోద్దటండి. ఎక్కడ ఆరిపోద్దంట? కారు చీకటి అంటే మనము కళ్ళున్నా కూడా అక్కడ కనబడదు మనకి. అక్కడ ఏ వస్తువు ఉందో కనబడదు మనకి. కళ్ళున్నాయి, కంటి చూపు ఉంది, కానీ కనబడదు అక్కడ. ఎందుకని? దీపం మారిపోయింది. ఏం మారిపోయింది? ఇప్పుడు ఏ వస్తువైనా మనకు కనపడుతుందండి. ఇప్పుడు దీపాలు అవసరం లేదు మనకి ఇక్కడ. ఎందుకని? బయట వెలుగు ఉంది కనుక. రాత్రి అయిపోయిన తర్వాత మనకు అంత త్వరగా కనపడతాయి వస్తువులు. ఎందుకని? చీకటి. అమావాస్య చీకటి అంటే ఇంకా దారుణంగా ఉంటుంది. అది ఏ వెలుగు కనిపించదు అక్కడ. చాలా కారు చీకటి అంటే ఏమీ కనబడదు అన్నమాట. అలాగైపోయింది ఆమె జీవితం. ఏమైపోయింది? కనబడట్లేదు. ఎంత వెతికినా కనబడట్లేదు అంటండి. అప్పుడు ఏం చేసిందంట ఆ మనిషి? దీపం వెలిగించిందంటండి. మీ నడుము కట్టుకోండి, మీ దీపాల వెలుగు చూడనివ్వుడి అని చెప్పేసి లోకాసు వార్తలోనే రాయబడింది. ఆ మాట కూడా 12:38 ఎక్కడో ఉంటుంది అన్నమాట. అయితే ఎవరు నడుమైతే కట్టుకున్నారో వాళ్ళ దీపాలు ఎలా ఉంటాయంట? వెలుగుతూ ఉంటాయటండి. అంటే ఈ నడుము దేనికి సాదృశ్యం? సత్యము. సత్యం అనే దట్టిని కట్టుకోండి మీ నడుముకి అంటే, మన మనసు అనే నడుముకి ఏం కట్టాలటండి? సత్యం అనే బెల్ట్ వేయాలన్నమాట. దానికి నడికట్టు ఉండాలి.
ఎవరి మనసు అయితే గట్టిగా వాళ్ళు వాక్యము చేత దాన్ని బంధించుకున్నారు. ఎందుకంటే మనస్సు చాలా దరిద్రమైందండి. అది దాన్ని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. దానికి ఏమాత్రము కూడా అదుపు ఇది లేకుండా చేస్తూ ఉంటుంది అన్నమాట అండి. ఈ మనసులో చెడు ఆలోచనలు వస్తాయి, చెడు తలంపులు వస్తాయి, రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయండి మనసుకి. మనిషి వేరు, మనస్సు వేరండి. కానీ మనం పై రూపాన్ని చూస్తాం, కానీ అంతరంగాన్ని దేవుడు మాత్రమే చూడగలడు. దేవుని ఆత్మచేత నడిపించబడే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అది దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడే వారికి అర్థమవుతుంది. అభిషేకం కలిగిన వారికి కూడా దేవుడు తెలియపరుస్తూ ఉంటాడండి. పలానా పరిస్థితి ఇలా ఉంది, పలానా పరిస్థితి ఇలా ఉందని తేట తెల్లగా తెలియపరుస్తాడు ఆయన. అందుకని అర్థమవుతుంది. డాక్టర్కి ఎక్స్రే అర్థమవుతుందే, అలాగ అర్థమవుతుంది. ఈ యొక్క మనిషి దీపము ఆరిపోయింది. ఏమైపోయింది? ఆత్మీయ దీపం ఆరిపోయింది. ఆరిపోయింది కనుక ఆమె దగ్గర ఏముందో ఏం పోయిందో కూడా ఆమెకు తెలియట్లేదు. తెలియకపోతే చివరికి వెతికింది వెతికింది వెతికింది, కనబడలేదు. అప్పుడు అర్థమైంది, నా దివిటి ఆరిపోయింది అని. అంతా చీకటి తప్ప ఏం కనపట్ల. అప్పుడు దీపం వెలిగించింది. అందుకే దావీదు అంటాడు, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దీపము వెలిగించువాడవు నీవే అంటాడు. ఆ దీపం వెలిగించి ఆమె ఇల్లంతా ఊడ్చినప్పుడు అంట చివరికి ఆ నాణ్యం ఏమైంది? దొరికింది అని ఉంది అక్కడ. అంటే పోగొట్టుకున్న నాణ్యాన్ని ఆమె ఏం చేసుకుంది? మొత్తం మీద సంపాదించుకుందన్నమాట. ఎవరికైనా సరే మనకి కలిగి ఉన్నది పోయాక దాని విలువ తెలుస్తుందండి. చాలామందికి అది ఉన్నప్పుడు తెలియదు, అది పోయాక అది ఎంత విలువైందో అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. అది ఎంత విలువైందో మనకు అర్థమయ్యాక అప్పుడు దాన్ని పొందుకుందామంటే దొరుకుతుందండి? అంత సులువుగా దొరుకుతుంది? అది ఎంత కష్టపడింది ఆ మనిషి. ఆమె దగ్గరున్నప్పుడు దాని విలువ తెలియలేదు. అది ఆమె చెయ్యి జారిపోయాక దాని విలువ తెలిసింది. అప్పుడు చాలా కష్టపడింది అన్నమాట. కష్టపడి మొత్తం మీద తన దివిటి ఆరిపోయిందన్న సంగతి తెలిసింది. అప్పుడు దివిటి వెలిగించిందంట, అప్పుడు ఊడ్చిందంట. అలాగే మన జీవితంలో కూడా మనకు తెలియాలి అంటే మన దీపం ఎలాగుండాలి? వెలుగుతూ ఉండాలి. ఆరిపోతే మనకి ఏది తెలియదు, ఏమీ అర్థం కాదు. మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడైతే వెలుగుగా ఉందో అప్పుడే మనకి తెలుస్తుంది. ఆ మాటని ఏమని రాశాడు అంటే 105వ అధ్యాయంలో కీర్తనలో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు అన్నమాట. ఆ రీతిగా ఈ వెలుగు అనేటువంటిది ఉంటేనే ఏది ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ వెలుగు లేకపోతే ఏది ఏంటో మనకు తెలియదండి, ఏం తెలియదు మనకు. అందుకే మన దీపాలు ఎలా ఉండాలట? వెలుగుతూ ఉండాలంట, వెలుగుతూ ఉండాలి. ఈ వెలుగుతూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా జీవిస్తూ ఉంటాం, నడుచుకుంటూ ఉంటాం. ఆయనతో కలిసి నడిచే అనుభవాలు కావాలండి. ఆయనతో కలిసి నడిచే అనుభవాలు కావాలి. భూ సంబంధించిన పోగొట్టుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉండరండి. దేవుడు పోయినా పర్వాలేదు, కానీ నేను సంపాదించుకున్న ఏది కూడా నేను పోగొట్టుకోను, ఎట్టి పరిస్థితుల్లో నేను రూపాయి పోగొట్టుకోను అన్నట్టుగా దేవుడు పోయినా నాకు గొడవ లేదు, కానీ నాకేవి కూడా పోకూడదన్నంత ఇదిలో ఉంటారన్నమాట అండి.
ప్రభువు కొరకు ఒక రూపాయి నష్టపోవడానికి ఇష్టపడరు, ఒక వస్తువు పోగొట్టుకోవడానికి ఇష్టపడరు, ఒక వ్యక్తిని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు, దేన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. దేవుడిని ఈజీగా పోగొట్టుకుంటారు. కానీ పోగొట్టుకోవాల్సింది ఏంటి? కలిగి ఉండాల్సింది ఏంటి? అది మనిషికి తెలుసుంటే గనక, ఏది విలువైంది అనేటువంటిది మనకు తెలుసుంటే గనక, దేవుని కొరకు ఏదైనా మనము పోగొట్టుకోవడానికైనా, విడిచిపెట్టడానికైనా, నిర్లక్ష్యం చేయడానికైనా మనము ముందుకు వస్తాం. ఏం చేస్తాం? ముందుకు వస్తామన్నమాట. ముందుకు వస్తాం. దేవుని కొరకు ఎంత నష్టపోయామో అంతకంటే రెట్టింపు 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 ఇచ్చేస్తాడు ఒక దినాన్ని. పోగొట్టుకున్నప్పుడు అనుకుంటారు ప్రజలు, వీళ్ళ పిచ్చోళ్ళ ఎంత నష్టాలు చేసుకుంటున్నారు, ఎందుకు వీళ్ళు ఇలాగా? ఎందుకు దేవుని కొరకు ఎంత చేయడం అవసరమా? వీళ్ళు ఎంత నష్టం చేసేస్తున్నారు వీళ్ళు అన్నట్టుగా కనబడతారండి. ప్రజలకు ఎలా కనబడతారు? అలా కనబడతారు, అలా మాట్లాడుకుంటారు, అలా ఎగతాళి చేస్తారు. ఇలా చాలా జరుగుతాయి అన్నమాట. కానీ ఒక రకంగా చూస్తే అది దేవుని కొరకు వాళ్ళు ఏం చేసుకున్నారు? నష్టపరిచేసుకున్నారు. అదంతా కూడా వాళ్ళు అనుభవించాల్సింది కూడా దేవుని కొరకు ఏం చేసేసుకున్నారు? నష్టం చేసేసుకున్నారన్నమాట. నష్టం చేసేసుకున్నారు. అయితే ఆయన కొరకు ఎంత నష్టపోయామో, ఎంత కష్టాల పాలయ్యామో, ఎంత మన జీవితంలో క్రీస్తు కొరకు మనం అనుభవించామో, దీని అంతటికి లెక్కల కట్టయినా భూమి మీద కూడా ఇవ్వలేనంత వడ్డీ వేసేస్తాడు. హల్లెలూయా. అంత ఇస్తాడండి ఆయన. ఎవరి దగ్గరికి వెళ్ళి మనం రూపాయి రూపాయి అడగాల్సిన అవసరత లేదు. మనకి అవసరత లేదు. ఎప్పుడు అవసరత ఉండదో? ఆయన్ని మనం కలిగి ఉంటే. ఎప్పుడు ఆయన్ని మనం కలిగి ఉంటే అట్టి అవసరత రానివ్వడు. ప్రస్తుతం ఆయన మనకు కూడా లేనట్టు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మన నష్టాలు కదా, అన్ని నష్టాల మీద నష్టాలు వస్తుంటే ఎవరైనా ఏమనుకుంటారండి? విజయాల మీద విజయాలు వస్తుంటే ఎవరైనా దేవుడు తోడుకున్నాడంటే నమ్మేస్తారండి. కానీ కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి అంటే ఎవరైనా నమ్ముతారండి? వీళ్ళతో దేవుడు లేడు అనుకుంటారు. కానీ మనం ఎంత ప్రభువు కొరకు నష్టపోయామో, కష్టపడ్డామో, ఆయన నిమిత్తం ఎన్ని మనం అనుభవించామో వాటన్నిటికీ ఆయన ఏం చేస్తాడట? లెక్కలు కట్టించేస్తాడటండి. లెక్కలు కట్టించేస్తాడు. అప్పుడు ఎలా ఉంటుంది అంటే, మొదట పడినంత కష్టం పడే అవసరం లేకుండా ఇస్తాడు. ఇంకా ఎవరైనా సరే సేవలో మొదట కష్టపడాలండి, ప్రయాసపడాలండి. ఎందుకు అంటే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అంటాడు ఆయన. వ్యర్థము కాదు అంటాడు. వ్యర్థం అవనివ్వడు ఆయన. ప్రభువా, నా నాలుకని నువ్వు వాడిగల ఖడ్గంగా చేసావు, నా నోటి మాట వస్తుంది అంటే ఎలా ఉంది అంటే అది ఖడ్గం వచ్చినట్టు వస్తుంది. అది అలా ఉంటుంది నా నోటి మాట. నన్ను ఇలా చేసావయ్యా, నన్ను నీ అమ్ముని పొదిలో పెట్టేశావు నాయన, ఎవరికి కనపడకుండా చేసేసావు. చాలా కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, కానీ ఫలమైతే ఏమీ కనపడట్లేదు. నా ప్రయాస అంతా వృధా అయిపోయింది, నా కష్టమంతా వ్యర్థమైపోయింది, నా బలమంతా వృధా అయిపోయింది. నేను ఏం చేశానో, దేనికోసం చేశానో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అని బాధపడుతుంటే దేవుడు అన్నాడు కదా, అంత విని నువ్వు ఇప్పటి వరకు చేసింది చాలా స్వల్పమైంది అన్నాడు ఆయన. స్వల్పం అంటే చాలా తక్కువ. నువ్వు అది చాలా ఎక్కువ అనుకుంటున్నావేమో, కానీ అది ఎక్కువ కాదు, చాలా స్వల్ప విషయం అది. ఇక నుంచి నిన్ను నేను ఇలా వాడుకోబోతున్నాను అని దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడాడండి. హల్లెలూయా. ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా అవమానకరంగా జరిగినాయి అన్నమాట. కానీ
దేవుడు ఎప్పుడైతే అతన్ని కొరకు ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, ఆ పని అతని జీవితంలో జరగడం ప్రారంభించిన తర్వాత ఈనాటికి కూడా అతని పేరు మోగుతూనే ఉంది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ బైబిల్లో వీళ్ళ జీవితాలు ముగించబడి ఎన్ని సంవత్సరాలు అయ్యింది, కానీ ఈనాటికి వాళ్ళ చరిత్ర ముగించబడలేదు, మారుమ్రోగుతూనే ఉందండి. అక్కడ ఎక్కడ కాదు, ప్రపంచంలో మారుమోగుతుంది అది. అందుకే దావీదు గారు రాస్తూ అంటాడు కదా, 144వ కీర్తన 12వ వచనంలో ఏమంటాడంటే, మా కుమారులు ఎదిగిన మొక్కల్లాగున్నారు, మా కుమార్తెలైతే నగరునకై చెక్కబడిన మూల స్తంభాల్లాగా ఉన్నారు అంటాడు. మూల స్తంభం అంటేనంట అది చాలా చెక్కేస్తాడటండి దేవుడు ఆ స్తంభాన్ని పట్టుకుని. హల్లెలూయా. అంటే నిన్ను పట్టుకుని ఎడాపెడా చెక్కేస్తాడు ఆయన, నన్ను పట్టుకొని ఎడాపెడా చెక్కేస్తాడు ఆయన. ఆయనకి ఇష్టమైన షేప్లోకి మనం వచ్చేయాలి. అది ఏమన్నా ఆనందకరంగా ఉంటుందా మనకప్పుడు? మనల్ని పట్టుకొని చెక్కేస్తుంటే ఆనందంగా ఉంటుందా? కానీ ఎందుకు చెప్తున్నాడంట? నగరాల్లో నువ్వు వాడబడాలి. ఎక్కడ వాడబడాలి? నగరాల్లో వాడబడాలి. నువ్వు చిన్న చిన్న గ్రామాల్లో కాదు, చిన్న చిన్న పట్టణాల్లో కాదు, నగరంలో నువ్వు కనబడాలని చెప్పుతున్నాడంట ఆయన. హల్లెలూయా. ఊరికినే తీసుకెళ్ళి ఏదో 4 వాక్యాలు చెప్పేస్తే ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టేస్తాడు అనుకుంటున్నారు. ఏమి పెట్టేయడు ఆయన. దానికి తగ్గ చెక్కుడు చెక్కేస్తాడండి. కుయ్యో మొర్రో అన్నా సరే వదలడు, ఇంకా వదలడం. కానీ ఒక దినాన్ని దాన్ని ఎక్కడ నిలబెడతాడని తీసుకెళ్ళి నగరంలో నిలబెడతాడటండి. ఆ నగరం యొక్క భారాన్ని కూడా అది ఏం చేయగలదట? అవలీలగా మోసపడేస్తుంది అంటండి. ఏం చేస్తుంది? అవలీలగా మోసేస్తుందటండి. అందుకు అంత చెక్కుడు చెక్కుతాడంట దాన్ని. పప్పు గుత్తిని ఏమన్నా పెద్ద చెక్కుడు ఉంటుందండి దానికి? తెడ్డులను ఉండియండి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసినాయిలండి. అప్పుడు తెడ్లు అనేవారు, మరి ఇప్పుడు ఏమంటున్నారో మనకు తెలియదు. చెక్క గరిటలు. అప్పుడు తెడ్లు అనేవారు, ఇప్పుడు చెక్క గరిటలు అంటున్నారు. అప్పుడేమో డోకులు అనేవారు, మరి ఇప్పుడు దానికి ఏం పేరెట్టారో మనకు తెలియదు. ఈ పూర్వీకులందరూ కూడా ఆరోగ్యకరమైనవి వాడారండి. వాళ్ళంతా పనిముట్లన్నీ కూడా. ఇప్పుడు అయ్యే మీరు వాడండి అని చెప్తున్నారు వీళ్ళు. అవన్నీ మనం వాడే అన్నీ కూడానంట అవి ఆరోగ్యకరమైనవి అంటండి. అవన్నీ కూడా మనకి టెక్నాలజీ పెంచేసి సోకులు వచ్చేసి అనారోగ్యం తెచ్చే మెటీరియల్ తయారు చేసేసి అనారోగ్యాలు వచ్చిన తర్వాత అప్పుడు కనుక్కున్నది ఏంటంటే వీటి వలన అనారోగ్యం వస్తుందని సింపుల్గా చెప్పేశారు. ఎప్పటికీ కూడా పూర్వీకులు వాడింది ఆరోగ్యకరమైందండి, ఆరోగ్యకరమైంది. మాకు ప్రారంభ దశలోనే మా చిన్ననాటి నుంచి మా హృదయాల్లో పడిన విత్తనాలు శ్రేష్టమైన విత్తనాలు పండి మాకు. పొల్లు గింజలు పడలేదు మాకు, పడ్డాయి. అది మంచి నేలలో పడితేనంట అది 30 వంతులు 60 వంతులు 100 వంతులు ఫలిస్తుందట. ఒకరోజు ప్రభువా నా గురించి ఇన్ని విషయాలు చెప్తున్నావు, ఇంకా నేను చేసేది ఏం కనపడతలేదు ప్రభువా, ఏటి నాయన నువ్వు చూస్తే నాకు చాలా ఇచ్చేసావు, వాగ్దానాలు ఇచ్చేసావు, దర్శనాలు ఇచ్చేసావు, ప్రవచనాలు చెప్పించేసావు, ఎన్నో చేసేసావు ప్రభువా, ఏటి ఏం కనపడతలేదు, ఏటి ఏం జరగట్లేదు, ఏటి ఇంకెప్పుడు పుట్టినరోజు అంటారండి. పుట్టినరోజు అంటే ఆనందమే, కానీ ఓ సంవత్సరం ఏమైపోతుందంట? తగ్గిపోతుంది. ఆయుసు తగ్గుతుంది, వయసు పెరుగుతుంది. యవన బలం వేరు. యవన బలంతో చేసేసి నేనే చేసేసానంటారు. ఆ బలం తగ్గాక చేసిన దాన్ని ప్రభువా నువ్వే చేసావంటారు. అవునా కాదా?
మీ వయసుల్లో మేము అవలేలుగా మేము ఎర్లపల్లి నడిచి వచ్చేసాం చోడవరం నుంచి. మీరు నడిచిరండి చూద్దాం. ఆటో లేకుండా వస్తారా మీరు? బళ్ళు లేకుండా వస్తున్నారా? నడకే, పాదయాత్రే మాకు. మొత్తం మీద దరిదాపుల్లో ఉన్న ఊర్లన్నీ కూడా మేము ఏం చేసేవాళ్ళు? కాలు నడకని తిరిగామండి. ఎవరి కొరకు కష్టపడ్డాం? ప్రభువు కొరకు కష్టపడ్డాం. స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్ల నిండా పేళ్ళం. నాకు పేడంటే మహా చిరాకు. ఆ పేళ్ళ తొక్కేతానేమో అని ఎంత భయమేసేసేదో ప్రభు అనుకుంటా ఉండేదాన్ని తప్ప ప్రార్థన మానేసి ఇంట్లో కూర్చోబుద్దేసేది కాదు నాకు. ఆ చీకట్లో కాలు ఎక్కడ పడిపోతుందో తెలిసేది కాదు. ఇక్కడ వాళ్ళు చాలా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. వాళ్ళకి అలవాటు అయిపోయినాయి ఎప్పటి నుంచో. నాకు అలవాటు లేక కాలు ఎక్కడ పడిపోద్దో అని భయం వచ్చేసింది. పేడ తొక్కుతానేమో అని భయం వచ్చింది. కాలు ఎక్కడ లోతులో పడిపోద్దో అని భయం వచ్చింది. ఏ చీకట్లో ఏముంటుందో తెలియదు, భయం వచ్చింది. అయ్యో తేళ్ళు అంటండి ఇక్కడ, ఆ తేళ్ళు ఉంటాయని ఇవ్వరు. భయం వచ్చింది కానీ ఏ రోజుని ప్రార్థన మానేదాన్ని కాదు. ఏ రోజుని నా కాలు వెళ్ళి పేడలో పడలేదు, గుట్టలో పడలేదు. హల్లెలూయా. చూసారా? స్ట్రీట్ లైట్లు లేవు, ఏమీ లేవు. ఆయన గొప్పది. మన హృదయంలో ఎప్పుడైతే ఆ పోరాటం ఉందో అన్నీ ఆయన చూసుకుంటాడండి. ఏం చేస్తాడు ఆయన? అన్నీ ఆయనే చూసుకుంటాడండి. నేను ఎప్పుడైతే ఇలాగా ప్రభు దగ్గర చెప్పుకుంటున్నానో అప్పుడు సెలవులు అవి లేవండి అప్పటికెంకా. ఇప్పుడు సెలవులో వచ్చేసి కానీ టీవీలో వచ్చింది అనుకుంటా వాక్యం. ఒక దైవజనుడు చెప్తున్నాడు అన్నమాట. ఆయన మంచి పవర్ఫుల్ దైవజనుడు. అతను నాతోనే మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు అన్నమాట. నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చడానికి సర్వశక్తిమంతుడు. నీ తల్లి గర్భంలో నిన్ను వేసుకున్నాడు ఆయన పని నిమిత్తం. నిన్ను ఎందుకు వాడుకోడు అనుకుంటున్నావు? నీకంటే ఎవరెవరో వాడబడిపోతున్నారని నువ్వు కంగారు పడవచ్చు. కానీ నీకు 50 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన అవలేలగా నువ్వు వాడుకుంటాడు. 50 ఏళ్ళ నుంచి సేవ చేసే వాళ్ళకంటే వాళ్ళు 50 ఏళ్ళ నుంచి సేవ చేయొచ్చు. కానీ వాళ్ళు చేసిన పని నువ్వు అవలేలగా ఒక్కరోజు 2 రోజుల్లో చేసి అవతల పెడతావు అన్నాడు ఆయన. నేను ఇంకా ఇలాగ అన్నాను కానీ ఆయన ఇలాగ అనలేదు. చేసి అవతల పడేస్తావు అన్నాడు ఆయన. అలా అనగానే నాకు అభిషేకం వచ్చేసింది. ఆ మాట అనగానే నాకు అభిషేకం వచ్చేసింది. అయితే ఆయన మాట్లాడేదంతా నా కోసమే మాట్లాడేసాడు అనిపించింది. తర్వాత ఇదంతా ఎలా జరుగుద్ది ప్రభువా? ఏంటి 2 రోజుల్లో ఎలాగైపోతుంది? ఇది 50 ఏళ్ళ నుంచి చేసిన సేవకనే 2 రోజుల్లో నేను ఎలా చేయగలనది? ఇది నా వల్ల అవుతుందా ప్రభువా అని మనసులో అనిపించేటప్పటికి కరెక్ట్గా నాకు ఎంత టైం ఇచ్చాడో అంత టైం ముగింపు అయిపోయింది. నా చేతికి సేవ ఇచ్చాడు, సొంతది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇదిగో ఎలా చెయ్యి అన్నాడు ఆయన. ఆయన ఇలా చెయ్యి అన్నది ప్రతీదీ చేసుకుంటా వెళ్ళిపోతున్నాను. నిజంగానే 50 సంవత్సరాలు సేవ చేసిన ఆయన చేయలేని పని 6 సంవత్సరాల్లో విజయం ఇచ్చేశాడు దేవుడు. 6 సంవత్సరాలు. 50 ఏళ్ళు ఎక్కడ, 6 సంవత్సరాలు ఎక్కడ? అంటే దేవుడు ఎంత శక్తిమంతుడో నా జీవితంలో ప్రతీది రుజువులతో సహా ఆ దైవజనుడు ద్వారా మాట్లాడించింది నా కోసం మాట్లాడించాడు ఆయన. ఆ మాట నేను స్వీకరించాను. కానీ అక్షరాల దాన్ని నెరవేర్చాడా లేదా? ఆయన నెరవేర్చడానికి సర్వశక్తిమంతుడై ఉన్నాడండి. ఇది ఎలా జరుగుద్ది అంటే అది ఎలా జరుగుద్దో చెప్పడం, చేస్తాడంతే, చేపిస్తాడంతే. మనకు అది అసాధ్యమై ఉండొచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యమే. పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళు ఉంటారు. మీరు చూసారా? చూసే ఉంటారులే, టీవీల్లో చూస్తారు కదా. ఆ పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళు వెళ్ళి బెంచి మీద ఏయో తింటా కూర్చుంటారండి. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు
ఎలా ఉంటారండి, ఎంత ఎలర్ట్గా ఉంటారో. వాళ్ళు కామ్గా కూర్చుని ఉంటారా, అయ్యి తింటూ ఉంటారా, ఆ డ్రింకులు ఈ డ్రింకులు తాగుతూ ఉంటారా. నన్ను ఎప్పుడు నా టైం ఎప్పుడు వస్తుందా అని వాళ్ళు ఇలాగా అప్పటి వరకు ప్రాక్టీస్ చేశారా లేదా? అప్పటి వరకు ప్రాక్టీస్ చేశారు. ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. వాళ్ళు పాల్గొనేది ఎప్పుడో పాల్గొంటారు, కానీ ప్రతిరోజు ప్రాక్టీస్లో ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు ఉండడమే కాదు, గ్రౌండ్కి వచ్చాక కూడా వాళ్ళు ఏమంటారో ఇలా కాళ్ళు చేతులు ఆడేస్తూనే ఉంటారు, పైకి కిందకి ఎగురుతూనే ఉంటారు. ఆ నెర్వస్ అన్నీ కూడా ఎలా పెట్టుకుంటారు వాళ్ళు. సర్లే నా పేరు పిలిచాక అప్పుడు వెళ్దాంలే, అప్పుడు నిలబడదాంలే అనుకుంటారా? ఎప్పుడు 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 అని ఏం చెయ్యాలి? మనము ఎదురు చూడాలి. మనం ఏది నష్టపరుచుకోకుండా, ఏ కష్టాలు పడకుండా, ఏ నిందలు వేయించుకోకుండా, ఏ అవమానం పడకుండా మన సొంతదే వదిలేయాలని చెప్తున్నాను కదా. నిద్ర మానేయాలి, తిండి మానేయాలి, సుఖాలు మానేయాలి, సౌకర్యాలు వదులుకోవాలి, బంధువర్గంతో అనిపించుకోవాలి, అందరితో అనిపించుకోవాలి. ఎలా కనిపించుకోవాలో తెలుసా? చీ 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 అనాలి మనల్ని చూస్తాను. చీ ఇదేం బ్రతికి వెళ్తే, ఇదేంటి వెళ్ళ ఇలా ఉన్నారేంటి అనుకోవాలన్నమాట. ఎందుకు అంటే ప్రభు అంటారు, లోకము నన్ను ద్వేషిస్తుంది, నీవు నిజముగా నా బిడ్డవైతే నిన్ను కూడా ఏం చేస్తుంది? మనకు అది ఎక్కడ నచ్చుద్ది? అందరూ మనల్ని ఏం చేయాలి? మెచ్చుకోవాలి, పొగడాలి. మనల్ని అందరికీ నచ్చేటట్టు మెచ్చేటట్టు ఉంటే, వాళ్ళని సంతోష పెట్టేటట్టు ఉంటే దేవుణ్ణి మనం ఏం చేయలేము, సంతోష పెట్టలేము. నిజంగా మీకు అందినంత బోధలో నాకు అసలు 1% కూడా అందలేదు. 1%, 99% మీకు అందింది అంటే 1% కూడా నాకు అందలేదు. నాకు అందలేదు. కానీ నన్ను ఎలా పెంచాడు దేవుడు అంటే, పరిశుద్ధాత్ముడే నన్ను పెంచాడు అంతే. అనేక మందికి బోధించడానికి నన్ను ఏం చేశాడు? ఆయన సిద్ధపరిచాడు. నన్ను సిద్ధపరిచాడు కనుక అనేక మంది నేనేం చేయగలిగాను? సిద్ధపరచగలిగాను. అనేక మందికి ఒక రకమైన ట్రైనింగ్ ఇవ్వగలిగాను అన్నమాట. నా టైం ఎంత ఖర్చు పెట్టాను నేను, మనుషుల కోసం ఎంత ఖర్చు పెట్టాను నేను. డబ్బు కంటే విలువైంది టైం. తెలుసా మీకు ఆ సంగతే? ఎక్కువ సమయం మాట్లాడితే త్వరగా చచ్చిపోతారండి. అయినా కూడా మాట్లాడాను, గంటలు మాట్లాడాను. ఎవరికి అర్థమయ్యే శైలిలో వాళ్ళతో మాట్లాడాను, పిల్లలతో మాట్లాడాను, పెద్దలతో మాట్లాడాను, వృద్ధులతో మాట్లాడాను. నాదంతా ఒక పక్కన పెట్టుకున్నాను. అలా అని నేను కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. కుటుంబానికి చేయాల్సిందంతా చేశాను నేను. కానీ అదంతా కూడా ఏమైంది? దేవుని లెక్కలో ఉంటుంది. అదంతా ఎక్కడ ఉంటుంది? దేవుని లెక్కలోకి వచ్చేస్తుంది. ప్రస్తుతానికి చూస్తే నేనేమి చేయలేని దానిలా కనబడుతున్నాను. కానీ నువ్వు వంటంతా ముగించేసి, స్నానం చేసి, ఫ్రెష్గా రెడీ అయిపోయి ఇదిలో కూర్చున్నావు అంటే నువ్వు వంటగదిలో ఏమీ చేయలేదని లెక్క. నువ్వు చేసావో లేదో ఏం చెప్తుంది? వంటగదిలోకి వెళ్తే తెలుస్తుంది నువ్వు ఎన్ని తయారు చేసావు అన్నది. నీ వంటగది చెప్తుంది నీకు కాదు, వచ్చిన వాళ్ళకి. ఏంటి ఇవన్నీ మీరే చేసేసారా? ఇవన్నీ మీరే చేసేసారా? నన్ను చూసిన వాళ్ళకి అనిపించేది ఈవిడ ఏమీ చేయరుకోవాలి, అలా కూర్చుని ఉంటారు గోలు అనుకునేవారు. నిజంగా వాళ్ళు వచ్చినట్టు అలాగ ఉండేదాన్ని నేను. ఎందుకని? నేను 4 గంటలు లేచేదాన్ని. నా పనులు అవ్వవని, వచ్చిన వాళ్ళతో కూర్చుని మాట్లాడడానికి టైం ఉండదేమో అని
అంటే ఆ టైం ఎవరి కొరకు నేను ఉపయోగించాను? వచ్చిన మనుషుల కొరకు ఉపయోగించాను. నా పనులన్నీ ముగించేసుకున్నాను, దేవునితో కలుసుకున్నాను, దేవునితో మాట్లాడాను, మరలా వచ్చిన మనుషులతో మాట్లాడాను. తెలిసిన మనసు వచ్చింది, తెలియని మనసు వచ్చింది, చదువుకున్న మనసు వచ్చింది, చదువుకోని మనసు వచ్చింది, ఇలా రకరకాల మనసులు వచ్చేవారండి. అదంతా సఫరింగ్ కాదా నాకు? ఎవరి కొరకు ఖర్చు పెట్టాను నా టైంని? మరి అది దేవుడు లెక్కలోకి తీసుకోడా? నాదేదో నేను లెక్క చూసుకోలేదు, ఎప్పుడూ చూసుకోను నేను. కానీ నా గురించి నా దేవుడు ఆయన చూస్తాడట. ఒకరోజు మాట్లాడాడు ఆయన నాతో. నా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు అన్నాడు ఆయన. ఆ ఒక్క మాట చాలదా నాకు? ఆయన నన్ను ఏదో అంటాడని నేను చేయలేదు. నా తల్లి గర్భంలో నన్ను వేసుకున్నాడు, ఆయన పని నిమిత్తం వేసుకున్నాడు. అందుకే ఆయన పనిని నేను నా జీవిత కాలం అంతా చెయ్యాలి అనేటువంటిది నా మనసులో నేను బలంగా, అది నా హృదయంలో ఉండిపోయింది. అందుకే ఎవరికి నేను చెప్పాల్సిన అవసరత లేదండి. ఎవరు నన్ను మెచ్చుకోవాలనో, ఎవరో నన్ను గుర్తించాలనో ఎప్పుడూ ఆరాట పడలేదు. అలాగని దేవుడు కూడా గుర్తించాలని ఆరాట పడలేదు. కానీ దేవుడు గుర్తిస్తాడు. ఏం చేస్తాడు ఆయన? మనం ఎంత నష్టపోయామో, ఎంత కష్టపడ్డామో, ఎంత చేసామో అదంతా కూడా ఇప్పుడు ఆ దైవజనుడి ద్వారా మాట్లాడిన కార్యం జరిగించేశాడా లేదా? 6 సంవత్సరాలకు మొత్తం ఫినిష్ అయిపోయింది. 7వ సంవత్సరంలో మందిరాన్ని ఇచ్చేశాడు ఆయన. ఆ రోజుల్లో ఈ రోజుల్లో మందిరం కట్టాలంటే ఎంత కష్టమండి. ఒక రూము కట్టాలంటే ఇప్పుడు ఎంత ఖర్చు అయిపోతుంది, ఎంత ఇబ్బంది అయిపోతుంది, ఎంతమంది శ్రమ పడాలి దాని కొరకు. ఈ మందిరం కొరకు పనిచేసే టైంలోనండి అయ్యగారు నువ్వు కూడా ఉండు అంటే నాకు చలిగాలిలోకి వెళ్తే అసలు పడదండి. నాకు భయంకరమైన తుమ్ములు వచ్చేస్తాయన్నమాట. అది కూడా ఏజెన్సీ వచ్చాకే నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందన్నమాట. చాలా భయంకరమైంది. అంత భయంకరమైన చలిలో కూడా నైట్ టైము మీటింగ్స్కి వెళ్ళే టైముల్లో నాకు జలుబు కదా అని ఏ రోజుని మానేసి నేను ఇంటి దగ్గర ఉండలేదు. ఎంత చలిలోకైనా వెళ్ళిపోయేదాన్ని. ఒకటే చెప్పుకునేదాన్ని నా తండ్రితో, ప్రభువా చలిగాల్లోకి వెళ్తే నాకు తుమ్ములు వస్తాయి, భయంకరంగా ముక్కులోంచి నీళ్లు కారిపోతాయి, ఊపిరి ఆడనంత ఇబ్బంది అయిపోద్ది నాకు, మీకు తెలుసు. అలానే నేను ఇంట్లో కూర్చొని నీ పనికి వెళ్లకుండా నేను మానేసి ఇంట్లో కూర్చొని అందుకని నేను బయలుదేరుతున్నాను, నువ్వు కార్యం చెయ్యయ్యా, నాకు అసలు ఏ ప్రాబ్లము ఉండకూడదు, నేను క్షేమంగా వెళ్ళి ఒక ఆరోగ్యవంతురాలు వెళ్ళి వచ్చినట్లుగా నేను వెళ్ళి రావాలి, ఇంతే చెప్పేదాన్ని. ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టిన తర్వాత కనీసం దేవీపట్నం అంటే మీకు తెలుసు, పక్కన గోదావరి ఉంటుంది, ఎంత చల్లటి గాలి వేస్తుందో మీకు తెలుసు, డిసెంబర్ నెలలో ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆ గోదావరి గట్టిన ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూడా నాకు జలుబు ఉంది అన్న విషయం మర్చిపోయేదాన్ని. ఒక్క తుమ్ము రావడం కానీ, ముక్కులో నీళ్ళు రావడం కానీ ఏది ఉండేది కాదండి. ఒక ఆరోగ్యవంతురాల్లాగే చేసేసాడు దేవుడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మొదలయ్యాయి. ఎప్పుడు ఎలా ఉండేదాన్నో మళ్ళీ బాడీ అలా అయిపోయేది. అసలు చెప్పాలి అంటే జలుబుతో నేను చచ్చిపోవాలండి, ఊపిరి ఆడేది కాదండి. ఇంట్లో నుంచి బయటికి వస్తే ఊపిరి ఆడేది కాదు, అంత బీభత్సంగా ఉండేది నా పరిస్థితి. దానికి తగింది ఏదో చేసుకుంటా ఉండేదాన్ని అనమాట అండి. ఈ ఊరి నుంచి జలుబు గురించి కాదు కానీ నా దగ్గరున్న వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదన్న బాధ ఎక్కువైపోయింది నాకు ఆ టైంలో. అప్పుడు దేవుడితో చెప్పాను, ఇంక ఇక్కడ నేను ఉండను ప్రభువా, నేను ఎందుకు ఉండాలి ఇక్కడ, ఎందుకు ఉంటున్నాను, ఎందుకు ఉండాలి ఇక్కడ, నేను ఉండను ప్రభువా, నువ్వు తీసుకెళ్ళిపో, ఎక్కడ తీసుకెళ్తావు తీసుకెళ్ళి, పలానా ఊరని నేను చెప్పను, ఏది నేను చెప్పను,
నాకు మంచి వాక్యం ఉండాలి అక్కడ. అది ఏ మందిరమైనా పర్వాలేదు. నాకు దేవుని వాక్యం అంటే ఇష్టం. అది పాక పందిర ఏదన్నదే ముఖ్యం కాదు నాకు మందిరం. నా దేవుని యొక్క వాక్యం ఉండాలి. అది ఏ మందిరమైనా కావచ్చు. ఇది నేను అడిగింది. కానీ దేవుడికి ఏంటి తెలుసు, నన్ను ఇక్కడ పెట్టడానికి తీసుకొచ్చాడు ఆయన. ఎక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కాదు. ఆ రకమైన ఇబ్బందులన్నీ పడిపోయానమ్మా. చాలా రకాలే పడ్డాను, ఒకటని కాదు కానీ పడ్డాను. అసలు ఆ జలుబుకి నేను చచ్చిపోవాలి కూడా అన్నమాట అండి. అంత బీభత్సంగా పడిపోయాను నేను. బెడ్రూమ్లోకి మీకు తెలుసు ఇక్కడ పెంకుటిళ్ళు ఉంటాయి, కానీ వాటికి ఏముండదు, మిద్దులు ఉంటాయండి. మా సైడ్ అయితే తాటకింటికి కూడా మిద్దేస్తారు. ఇప్పుడు తాటకిళ్ళు లేవనుకోండి, పెంకుటింటికైనా దేనికైనా మిద్దులు ఉంటాయి అక్కడ. ఇప్పుడు డాబాలే వచ్చేసినాయిలండి ఎక్కడైనా కూడా. ఆ మిద్దులు ఇక్కడ ఉండవు. ఏ కర్రలు పేరుతారు అక్కడక్కడ కొన్నాట్లకంటే, అంతకంటే ఏమి ఉండవు ఇక్కడ. యథాతథంగా మనకి గాలి వచ్చేస్తుంది, చలిగాలి పైనుంచి కిందకి. అప్పుడు కుంపటి వెలిగించి ఆ కుంపటిలో కూడా వంట లోపల చేసిన రోజులు ఉన్నాయండి. పట్టుకెళ్ళి బెడ్రూమ్లో చేసుకున్న రోజులు అప్పుడప్పుడు కూడా ఉన్నాయి నాకు. బయట భయంకరమైన చలి, వర్షం. అప్పుడు ఆ పొయ్యి తీసుకెళ్ళి లోపల బెడ్రూమ్లో పెట్టుకున్నాము. ఆ తర్వాత ఆ పొయ్యిని రాత్రులు కూడా కొద్దిగా బొగ్గులు ఉంచి బెడ్రూమ్లో ఉంచేసేదాన్ని. ఎందుకు అంటే ఆ రూము హీట్ అవుతుందండి, పైనుంచి చలిగాలి దిగేసేది కిందకి. ఆ రకంగా పెట్టుకునేదాన్ని అనమాట. చాలా ఇబ్బంది. టాయిలెట్కి బయటికి వెళ్ళాలన్నమాట అండి. అంటే అటాచ్డ్ కాదు అక్కడ, అప్పట్లో అటాచ్డ్ లేవు కదా. అలా బయటకు అడుగు పెడితే టప్ప మన తుమ్ములు ఆగకుండా 10 తుమ్ములు వచ్చేసేయండి ఆకాశపెట్టులోనే. అప్పుడు ఆ బెడ్రూమ్లో ఈ పొయ్యి పెట్టుకున్నప్పుడు ఆ వేడికి కాస్త నా ముక్కు ఫ్రీ అయ్యేదన్నమాట. అలాంటి పరిస్థితిలో ఈ మందిరాన్ని ఎప్పుడైతే కట్టడం జరుగుతుందో, అయ్యగారు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు, ఇద్దరమే కదా ఉన్నాం అప్పటికి. మరి పిల్లలేమో చదువుల మీద బయట ఉన్నారు. ఉండిపో, నువ్వు కూడా ఇద్దరు వెళ్ళిపోదావులే, ఉండిపో అనేవారు. సరే నేను ఉండిపోయేదాన్ని. నాకు చలిగాలి పడదన్న విషయం కూడా తెలుసు, కానీ ఈ జలుబు ఉన్న విషయం నేను మర్చిపోయాను. హల్లెలూయా. నాకు జలుబు ఉందన్న విషయం మర్చిపోయేటాడికి అది నన్ను మర్చిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయిందో నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఏం చేసింది? నన్ను వదిలి వెళ్ళిపోయింది. అది ఒక రోజుని ఈ పని అంతా అయ్యేటాడికి 9 అయిపోయిందండి. అప్పుడు అక్కడ నిలబడ్డామన్నమాట. ఆటో ఏదో దొరుకుతుంది ఎక్కుదాము అనేసి. అప్పుడు బస్సులన్నీ వెళ్ళిపోయి బాబోయ్. అక్కడ నిలబడితే అప్పుడు గుర్తొచ్చింది, నాకు సడన్గా గుర్తొచ్చింది అన్నమాట. ఏంటి, నాకు జలుబు ఉండేది కదా అనుకునేసరికి నా ముక్కంతా ఫ్రీగా చక్కగా గాలి వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంది. ఏ ఇబ్బంది లేదు నాకు, ఏ ఇబ్బంది లేదు. అప్పుడు దేవుని స్తుతించుకున్నాను. ప్రభా, ఈ జలుబు పెట్టిపోయింది. అసలు ఎంత చలిగాల్లో నేను ఉండలేను కదా, కానీ నేను ఎలా ఉన్నానో, నా ముక్కేంటి ఎలా ఉంది, ఇది ఎలాగా జరిగింది. నువ్వు నన్ను ఏం చేశావు? స్వస్థపరిచావు. నా బిడ్డ నా కోసం కష్టపడుతుంది అని స్వస్థపరిచావా తండ్రి. ఇప్పుడు స్వస్థత ప్రార్థన చేశానా నేను? అసలు ఆ ముక్కు గుర్తుందా నాకు? అసలనే చెప్పండి, ఉందా? అదే గుర్తు లేకపోతే దానికోసం నేను ప్రార్థన ఏం చేస్తాను ఇంకా? అంటే నాకు గుర్తున్నా గుర్తు లేకపోయినా ఆయన దృష్టిలో ఏమున్నాను ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేటువంటిది ఇప్పుడు ఆయన నన్ను గమనిస్తున్నాడా లేదా, తీసేశాడా లేదా? అవలేలుగా తీసి పాడేశాడు. ఏం చేశాడు ఆయన? తీసి పాడేశాడు. అలాగే ఎన్నో రకాలు నా మీద దాడి చేసినాయండి. ఎటు నుంచి ఎటు పోయిందో నాకు తెలియదండి. కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని వ్యాధుల కంట లక్షలు ఖర్చు పెట్టాం మేము, అవయవాలే తీసేశారన్నారండి. హల్లెలూయా. కానీ నాకేమీ జరగలేదు. ప్రేయర్ ఆయిల్ రాసుకుంటే తగ్గిపోయింది నాకు.
ఇంకంతే, నాకు దేవుడే తెలుసు అంతే. ఇక రెండోది నాకు తెలియదు. ఆయనే 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 నా బలము, ఆయనే నా శక్తి, ఆయనే నాకు. భూ సంబంధించిన ఏ బలాల మీద నేను ఆధారపడలేదు, పడను కూడా. హల్లెలూయా అనుకుంటాను. ఈవిడి బలమేంటి, ఈవిడి ధైర్యం ఏంటి అనుకుంటాను. ఆయనే నాకు ధైర్యము, ఆయనే నాకు బలము, ఆయనే నా కొండ, ఆయనే నా కోట, ఆయనే నా సమస్తము. వాళ్ళ సాక్ష్యాలు చెప్తుంటే ఆశ్చర్యపోయి, ఈ వ్యాధి నా మీద కూడా దాడి చేసింది కదా, అప్పుడు ప్రేయర్ చేసుకుని ప్రేయర్ ఆయిల్ వేస్తే పోయింది. అమ్మో వీళ్ళకి ఇన్ని లక్షలయ్యిందా, అవయవమే తీసేశారా అని నాకు ఒళ్ళంతా, ఇప్పుడు కూడా ఒళ్ళంతా జలదరేస్తుంది అన్నమాట చెప్తుంటే. నాకు ఇది ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నారా? దేవుని కొరకు నేను కష్టపడితే, నేను ప్రయాసపడితే, నాకున్నట్లు నేను సఫర్ అయితే, నా దేవుడు నాకు చేయాల్సినవన్నీ కూడా ఆయన చేసుకుంటా వెళ్ళిపోయాడు. నాకు చేయడమే కాదు, అట్టి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళకి పోతుంది. ₹1 ఖర్చు లేదు ఇప్పుడు వాళ్ళకి. కొన్ని ఎందుకు సఫర్ అవనిస్తాడు అంటే, అది మేము సఫర్ అయితే కానీ ఎదటి వాళ్ళని మేము ప్రార్థన చేస్తే వాళ్ళకి తగ్గదు, మేము అనుభవించకపోతే వాళ్ళకి తగ్గదు. అది అందుకే మమ్మల్ని రుచి చూపిస్తాడు. ఈ వ్యాధి ఎలా ఉంటుందో ఒకసారి రుచి చూడమ్మా అని రుచి చూపిస్తాడు దేవుడు. మాకు రావాల్సిన వ్యాధులు కాదవి, అవతలోళ్ళ గురించి మాకు ఇస్తాడనమాట. అది డాక్టర్ ఎందుకు చదివాడు అంటే ఆయన స్వస్థపరచుకోవడం కోసం కాదు, అనేక మందిని స్వస్థపరచడం కోసం అతను డాక్టర్ అయ్యాడు. నిజంగా అతనికి వ్యాధి వస్తే ఎవరు స్వస్థపరచాలి? ఆయన వైద్యం ఆయనకు పనిచేస్తుందా? హార్ట్కి సంబంధించింది ఏదో వచ్చిందంటండి ఒక డాక్టర్ గారికి. ఎందుకు ఆయనే హార్ట్ స్పెషలిస్ట్ అంట, ఆయనకు వచ్చిందంట. అది ఆయనకంటే ఇంకా స్పెషలిస్టుల దగ్గరికి ఆయన్ని తీసుకెళ్ళారంట, కానీ ఆయన వెళ్ళిపోయాడంట. ఆయన డాక్టరే, కానీ అంతకంటే స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు బతికారండి. కరోనాలో ఎంతమంది పోలేదు? వచ్చిన టచ్ చేసింది జస్ట్ అలాగా, ఊపిరి ఆడట్లేదు. ఓహో ఇదేదో నా దగ్గరికి వచ్చింది అని వెంటనే లేచి ప్రేయర్ ఆయిల్ తీసి, ప్రభువా ఇదిగో నేను రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను, నీకంటే గొప్పదేది లేదు భూమి మీద అని వేసాను అన్నమాట. సిలువు గుర్తేసాను, వెంటనే ముక్కు ఫ్రీ అయిపోయింది. హల్లెలూయా. మళ్ళీ ఒక 5-10 నిమిషాలు ఆగి మళ్ళీ వచ్చింది. మళ్ళీ టెస్ట్ చేస్తాయండి ఈ దురాత్మ. మళ్ళీ వస్తే మళ్ళీ లేచి మళ్ళీ అదే వేసాను, మళ్ళీ రాలేదు. అది ఆ టైంలో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మనిషి బతికాడా? మరణము తప్పించుట యెహోవా వశం. 24 డిసెంబర్లో ఏమైంది మీకే తెలుసు. ఏమవ్వాలి అప్పుడు? ఏం చేశాడు ఆయన? మన జీవితంలో మనకు చేసిన ఏవి కూడా ఏం చేయకూడదు, మనం అవి తప్ప మిగతా అన్నీ గుర్తుంటాయి. మనం దేవుడు చేసినవి మర్చిపోతాం, పనికి మళ్ళీ అన్నీ గుర్తుంటాయి మనకి. అవి కాదు మనకు గుర్తుండాల్సింది, మన జీవితంలో దేవుడు ఏం చేశాడు. పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు మనం ఇలా ఉన్నాము అంటే, సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే, దేవుడు మన జీవితంలో ఏం చేశాడన్న విషయాన్ని నువ్వేం చేయగలగాలి. కొంతమంది ఖాళీగా కూర్చుని లేకపోతే పని చేసుకుంటా కానీ ఏయో నెమరు వేసుకుంటూ ఉంటారండి పాపం. అన్నీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరి గురించి నెమరు వేసుకుంటూ ఉంటారన్నమాట. అది కాదు నువ్వు నెమరేయాల్సింది. మన దేవుడు, నీ దేవుడు, నిజంగా నువ్వు దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే, దేవుణ్ణి నువ్వు గ్రహించగలిగితే, ఆయన నీ జీవితంలో ఏం చేశాడో నువ్వేం చేయాలి, అయ్యే జ్ఞాపకం చేసుకోవాలి.
పలానా టైంలో ఎలా చేసావయ్యా, పలానా టైంలో ఎలా చేసావయ్యా, నీకు స్తోత్రం తండ్రి అని. దేవుడు అచ్చుండే దేవుడు కాదండి. దేవుడు మనకి ఎవరికి అచ్చుండడండి. నీకేమన్నా అచ్చున్నానా నేను అంటారు ఎవరికైనా ఏమన్నా చేస్తే, నేనేమన్నా నీకు అచ్చున్నానా, నీకు ఎందుకు చేయాలి నేను అంటారు. అలాగా దేవుని పేరట మనం ఏదైనా చేస్తేనంట ఆయన మనకు అచ్చుండే దేవుడు కాదు. ఆయన పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా దాని ప్రతిఫలాన్ని బాగొట్టుకోరాడు. మొన్న ఒక మాట చెప్పాను మీకు, మన ధననిధులను ఆయన ఏం చేస్తాడట, నింపుతాడట అండి. మన పిండి పిసుకు తట్టును ఆయన ఆశీర్వాదిస్తాడు, మన ధననిధులను నింపుతాడు. అంటే అది ఖాళీ అయిపోతూ ఉంటుంది, ఏదో ఖర్చు వస్తూ ఉంటుంది, ఖాళీ అయిపోతూ ఉంటుంది. కానీ దేవుడు ఎంత ఖాళీ అయిపోయినా భయం అనిపించదు, ఏమాత్రం భయం అనిపించదు. ఎందుకంటే మా డాడీ ఉన్నాడు నాకు, ఆయన మహదైశ్వర్యం కలిగిన వాడు. ఆయన నాకు ఏ టైంలో ఏది అవసరమో నా ప్రతి అవసరాన్ని నా తండ్రి, ఇంకా నాకు అవసరం వచ్చినప్పుడు అవసరం ఏంటో తెలుస్తుంది, కానీ నాకు అవసరం రాకముందే నా తండ్రికి తెలుసు. నా బిడ్డకి ఇది అవసరం వస్తుందని ముందే నా కోసం ఆలోచిస్తాడు నా తండ్రి. ప్రతి విషయంలో కూడా ఆలోచిస్తాడు ఆయన నా గురించి. ఎందుకని అంటారు, ఎంతసేపు దేవుడా 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 అని అంటూ ఉంటుంది. ఇదే వచ్చింది టాక్ నాకు. నేను అనుకుంటాను దేవానికి స్తోత్రం, వీళ్ళందరూ ఒకటే అలాగనిపిస్తుంది. అయితే రైట్లోనే ఉన్నాను నేను. తండ్రి ఈ రీతిగా నీలో ఉన్నానని వీళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, ప్రభువా నీకు స్తోత్రం తండ్రి అనిపిస్తుంది అన్నమాట. మరి మాటలన్నీ దేవుడు ఎందుకు చెప్పించాడో నాకు తెలియదు. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో, ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. మరి విషయాలన్నీ నేను చెప్పాలనుకున్నాయి కాదు, కానీ ఏదో ఒక హితోపదేశం చేసినట్టుగా పరిశుద్ధాత్మ దేవుని మాటలన్నీ చెప్పించారు. ఇవన్నీ నేను చెప్పాలనుకున్నాయి కాదు, ఇవన్నీ కూడా. ఏది ఏమైనప్పటికైనా ఆయన్ని మనం ఏం చేయాలండి, వెదకాలి, విలువైన వాటిని వెదకండి. పనికిమాలిని చెత్తని వెతకండి, చెత్త కోసం పాకుళ్ళాడకండి. విలువైన వాటి కొరకు, ముఖ్యంగా దేవునికి సంబంధించిన వాటి కొరకు మన ధనాన్ని ఉపయోగిద్దాం, మన యొక్క సమయాన్ని ఉపయోగిద్దాం, మన బలాన్ని ఉపయోగిద్దాం, మనకున్నదాన్ని ఉపయోగిద్దాం. ఇదే మన పరలోకంలో మనం సమకూర్చుకునేది. ఈ భూమి మీద ఉండి మనం సమకూర్చుకునేది అదేనండి. ఇప్పుడు నేను అమెరికా వెళ్దాము అనుకున్నాను అనుకోండి, నిజం కాదు సుమండి చెప్తున్నాను అనుకోండి. అప్పుడు ఇండియా కరెన్సీ నాకు అక్కడ చెల్లుతుందా? ఏం చెయ్యాలి? ఇక్కడే నేను మార్చేయాలి. అది కూడా చెప్తుంటే విన్నాను సుమా, నాకు తెలియదు. మన కరెన్సీని ఏ కరెన్సీగా మార్చుకోవాలి? అదండి. అలాగే ఈ భూమి మీద ఈ డబ్బులు మనం పరలోకం పట్టుకెళ్ళాం, ఎందుకంటే అక్కడ చల్లది ఇది. కానీ ఇక్కడ డబ్బులు కావాలి మనకి, ఇక్కడ డబ్బులు కావాలి కనుక ఇక్కడ దీన్ని వాడాలి. ఇప్పుడు ఈ డబ్బులు అమెరికాలో చెల్లవు కదా, అలాగే పరలోకంలో కూడా ఇది చెల్లదు. పరలోకంలో కూడా ఇది చెల్లదు కనుక దీన్ని ఏం చేయాలి? ఇక్కడే మార్చేయాలి. దీన్ని ఎలా మార్చాలి? పరలోకంలో ఎలాగ ఉపయోగపడుతుందో అలా మార్చుకోవాలి మనం. అంటే పరలోక ధనం ఏంటి? మీ సత్క్రియలనే ధనాన్ని మీరు కలిగి ఉండండి అన్నాడు ఆయన. మీ సత్క్రియలనే ధనాన్ని మీరు కలిగి ఉండండి అన్నాడు. అంటే దేవుని కొరకు మనం సత్క్రియ చేస్తేనంట అది ఎక్కడ డిపాజిట్ చేస్తున్నాం? మనం పరలోకంలో డిపాజిట్ చేస్తున్నాం అన్నమాట. దేవుని పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన తన ప్రవక్తని చేర్చుకుని వాడికి ఆయన ఏం చేస్తాడట?
నువ్వు ఏ రకమైన వ్యక్తిని ఎలా చేర్చుకుంటున్నావు? నువ్వు ప్రవక్తన చేర్చుకుంటే దాని ప్రతిఫలాన్ని నువ్వు పోగొట్టుకోవు అన్నాడు ఆయన. ఆ రోజుల్లో ఆ రీతిగా తిరిగేవారండి. ఆ రోజుల్లో భోజనాల కోసం కానీ లేకపోతే డబ్బుల కోసం కానీ తిరిగేవారు కాదాళ్ళు. అందుకే ప్రవక్త వచ్చినప్పుడు ప్రవక్తను మీరు చేర్చుకోండి, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు అంటే అప్పటికి ఇవన్నీ ఎక్కడ ఇవ్వండి లేవు. ఇప్పుడు అన్ని రకాలు మనిషికి వచ్చేసినాయి, అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు అన్నీ. అయితే ఇప్పుడు ఎలా తయారైపోయారు అంటే ఏ ఇంటికి వెళ్తే మనకు డబ్బులు ఇస్తారా అని ఇచ్చే ఇళ్ళు వెతుక్కుని తిరుగుతున్నారు ఇప్పుడు సేవకులు. అందరూ కాదు, కొంతమంది. అప్పుడే మనకు అర్థం అవ్వాలి. అలాంటి వారికి నువ్వు గిన్నెడు సన్నీళ్ళు కాదు కదా, నువ్వు భోజనం పెట్టినా లేకపోతే వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా దానికి ప్రతిఫలం ఏమీ రాదండి అక్కడ. ఎందుకంటే వాళ్ళ దేవుని పేరట వచ్చేవాళ్ళు కాదు, ధనం పేరట వస్తూ ఉన్నారండి, భోజనం పేరట వస్తూ ఉన్నారు, వస్త్రాల కోసం వస్తూ ఉన్నారు. వాళ్ళ వలన నీకేమైనా చిన్న మాట అయినా యూజ్ అవుతుందా, ఉపయోగపడుతుందా? సత్క్రియ అనేటువంటిది మనం చేస్తేనంట అది పరలోకంలో మనము మన ధనాన్ని డిపాజిట్ చేస్తున్నామన్నమాట. ప్రభు పేరట మనం ఎంత ఖర్చు పెట్టినా అది ఎక్కడ డిపాజిట్ అయిపోద్ది? పరలోకంలో డిపాజిట్ అయిపోద్ది అన్నమాట. అట్టి రీతిగా మన ధనాన్ని ఎలా మార్చాలి? పరలోకంలో చెల్లేదానిలా మార్చాలి. అంతే తప్ప ఇక్కడ మనము స్టాక్ వేసుకుని అక్కడ మనకి ధనం రావాలంటే అది రాదది. ఇక్కడ దాన్ని ఏం చేయాలి? మనం మార్చాలి, ప్రభు పరిచర్యకి మార్చాలండి, మార్చాలి. ఒక విశ్వాసి వచ్చారు, మన సంఘ విశ్వాసే వచ్చి, అమ్మగారు క్యాలెండర్లు వేస్తున్నారా అన్నారు. లేదమ్మా ఏడ్చట్లేదు అన్నాను. అలాగే అమ్మగారు ఏమంటారా అన్న. ఇంకేంటమ్మా మానేసాను, ఇంకా మన వాళ్ళు ఎందుకులేండి, 10 మంది కోసం ఎందుకులేండి అనేసి అన్నారు. మానేసాను. అలాగా అనేసి నేను క్యాలెండర్లకి అది తెచ్చాను అమ్మగారు. సరే ఈ మందిరానికి ఏ అవసరం ఉందో ఈ అవసరంతో వాడేసుకోండి అని ఇచ్చేసి వెళ్ళిపోయింది అన్నమాట. అంటే ఏం చేసుకుందామా? దేవుని పేరట అర్పించుకుంది ఆమె. అయ్యో క్యాలెండర్లు కానీ తెచ్చాను అని పట్టుకోలేదా మనిషి? ఏం చేసుకుంది? సరే ఏ పనులు చేస్తున్నారు కదమ్మా, ఎక్కడ ఏ పనికైనా వాడేయట్లే, అసలు నేను అనుకోవటం ఇలాగ అనుకుని తెచ్చాను, కానీ మీరు ఏ చేస్తున్నారు కదా అట్లా వాడేసుకోండి అని ఇచ్చేసింది. ఆ మనిషి వెళ్ళిపోయింది. అప్పటి వరకు కూడా వాళ్ళ పరిస్థితి బాగోలేదటండి. నాకు ఈ మధ్య చెప్తే తెలిసింది, అప్పుడు చెప్పలేదు నాకు. తర్వాత నుంచి వాళ్ళ ఇంటి పరిస్థితులన్నీ దేవుడు మార్చేశాడట. హల్లెలూయా. ఇప్పుడు నెలకి మాకు ఎంత వస్తుందని చెప్పింది ఆ మనిషి. ఫిగర్ నేను చెప్పను కానీ అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అమ్మగారు మేము. అప్పుడు నేను మందిరానికి ఇలా ఇవ్వాలి, క్యాలెండర్లకి ఇవ్వాలి ఇలాగా అని చెప్పేసి నేను అనుకున్నాను అమ్మగారు. అనుకుని వచ్చి నేను ఇచ్చేసాను, ప్రార్థన చేయించుకున్నాను, వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మా పరిస్థితులన్నీ మార్చేశాడు దేవుడు అన్నాడు. తను అర్పించింది 5 కానీ 5,000 ఇచ్చిందండి. కానీ తనకి 50,000 పైన దేవుడు వచ్చేలా చేశాడట. చెప్పాను కదా, దేవుడు అచ్చుండడండి మనకి. భూమి మీద ఎవరు మనకు అంత వడ్డీ ఎవరు? వడ్డీ వ్యాపారాలు చేసి వాళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళు కూడా ఎవరు ఎవరటండి అంత ఇచ్చేస్తాడండి. కానీ నేను ఇంత విత్తితే అంత ఎత్తాడని ఎప్పుడు వెతకూడదండి, అది చాలా పొరపాటు. మనం ఇచ్చేది ఎప్పుడు కూడా మనం మనస్ఫూర్తిగా సంతోషంగా ఆనందంగా దేవుడికి అర్పించినప్పుడంట ఆయన కూడా ఆనందంగా సంతోషంగా మనకి ఇచ్చేస్తూ ఉంటాడట. అది ఎవరి ద్వారా ఎలాగిస్తాడో మనకు తెలియదు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు, ఎవరిని మనం అడగాల్సిన పని లేదు.
పచ్చి భాషలో చెప్పమంటారా? అడుక్కోని అవసరం లేదు. అది ఎంత దరిద్రం అండి అది. మన పరలోకపు తండ్రి మహదైశ్వర్యం కలిగిన దేవుడయ్యుండి ఆయనకి నేను బిడ్డని అని మనం చెప్పుకుంటూ అమ్మ మాకు కాస్త సాయం చేయండి అని అడుక్కుంటే, మన పిల్లలు వెళ్ళి ఎవరి దగ్గర అడుక్కుంటుంటే మనకు ఎలాగనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? నీకు కోపం లేకపోయినా ఇంటికి తీసుకొచ్చి చెదగొడతావా కొట్టవా నువ్వు? ఏరా నిన్ను నేను పోషించలేనా? వాళ్ళు ఎవరిని అడుక్కుంటావేట్రా నువ్వు అక్కడికి వెళ్ళి అని నీకు ఎంత కోపం అయినా లేకపోవచ్చు, నీ బిడ్డ అంటే నీకు ఎంత ప్రేమైనా ఉండొచ్చు, నువ్వు చూస్తే నువ్వు ఊరుకుంటావా? నీకు నేను భోజనం పెట్టలేనని అడుక్కుంటున్నావా? అక్కడికి వెళ్ళి నేను చేయలేనని అడుక్కుంటున్నావా? ఎందుకు అడుక్కుంటున్నావురా నువ్వు అనేసి నీ తల తీసి ఎక్కడ పెట్టుకోవాలని వైనం ఉంటుందా? ఒక మనిషి నువ్వు, ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి నువ్వు. నీ బిడ్డల్ని ఎక్కడో అడుక్కుంటే నీకు అంత బాధ కలిగితే పరలోకపు తండ్రి నా తండ్రి నా తండ్రి అని చెప్పుకుంటా తిరుగుతున్నావే, నా తండ్రి నా తండ్రి అని చెప్పుకుంటూ తిరుగుతున్నావే, ఆ తండ్రికి నీ వల్ల ఎంత అవమానం వస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? నా దగ్గరికి వచ్చి అడుక్కున్నారు వాళ్ళని చెప్తారు వాళ్ళు. దేవుడు మనకు అవమానం తెస్తారా? మనం ఏం తేవాలి? దేవుడికి మహిమని తెచ్చే బిడ్డలుగా ఉండాలి. నువ్వు మహిమను తేకపోతే ఊరుకో, ఏం పర్వాలేదు. కానీ ఆయన పేరట అడుక్కుని ఆయన నామానికి మాత్రం అవమానం తేకండి. ఆయన బిడ్డలు మనం చెప్పుకున్నప్పుడు ఆయనకు తగినట్టుగా జీవించాలి మనం. నువ్వు వస్తున్నా నీకేం పర్వాలేదు, గొప్పగా చెప్పుకో నీ తండ్రి కోసం. నీ కన్నా తండ్రి ఒక పనికి మాలోడైనా గొప్పగా చెప్పుకుంటావు కదా, మా నాన్న ఎలాగండి అలాగండి అని. నీ పరలోకపు తండ్రి కోసం ఎందుకు చెప్పుకోవు? నువ్వు సృష్టించింది ఆయన, నిన్ను భూమి మీదకి పంపించింది ఆయన. నీ కన్న తండ్రి కాదు భూమి మీదకి తెత్త నిన్ను అనుకోవచ్చు. ఒకవేళ నీ కన్న తండ్రి ద్వారా పంపించాడు ఆయన నిన్ను లోకంలో. అలాంటి పరలోక మహదైశ్వర్యం కలిగిన తండ్రిని మనము కలిగి ఉండి వాళ్ళ నీళ్ళని యాచిస్తే ఆయనకి ఎంత అవమానం. వాళ్ళు దేవుని బిడ్డలు అంటున్నారు కానీ ఏంటండి వాళ్ళు ఎలాగా పట్టుకుని తినేస్తున్నారు వాళ్ళు మమ్మల్ని? ఎంతసేపు ఇది ఇవ్వండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని తిరుగుతున్నారు ఏంటండి వాళ్ళు అని 10 మందితో చెప్తే దేవుడు నీ గురించి సంతోషపడతాడా? దేవుడి పనే చేస్తాను అని అంటే ఆనందించేస్తాడు ఆయన. మొదట స్త్రీల సదస్సు జరిగినప్పుడు అండి చాలాదైపోద్ది అనే మాట మాట్లాడేవారు. అంటే నాకు ఒకటే గురి ఏంటి అంటే 5 రొట్టెలు 2 చేపలు 15,000 మందికి పైన పెట్టిన దేవుడు ఈ రోజున పెట్టలేడా? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయనలో మార్పు లేదు. ఆ రోజున ఒకలాగా ఈ రోజున ఒకలాగా ఎల్లుండి ఒక రోజులాగా ఉండడాయన. ఆయనలో మార్పు లేదు. మార్పులు మనలో వస్తాయి. మొదట్లో ఒక రకంగా ఉంటారు, మధ్యలో ఒక రకంగా ఉంటారు, చివరికి వచ్చేటోడికి ఒక రకంగా ఉంటారు. ఇలా మారిపోతారు. ఆయన మారడం ఆ వాక్యం మనలో ఉండాలి. కేవలం వాక్యాలు చదవడానికో వినడానికో కాదయ్యి, మన జీవితంలో అనుభవించడానికి. ఆ మాట నువ్వు విన్నావు అంటే నీ తండ్రి ఎలాంటోడో నీకు అర్థం అవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి, నీ మనసులో అది ముద్ర పడిపోవాలి. ఆ మాట నేను చిన్న వయసులో పడిపోయింది. ఆయన మాటలన్నీ మనసులోనే పడిపోయాయండి. మనసు అనే పలక మీద ముద్ర పడిపోయేది. అందుకే ఏ వాక్యం చెప్తే ఆ మాట అందులో లోపల పడిపోయింది. ఏ రేంజ్లో ఆయన నాకు చెప్పాడో ఆ రేంజ్లోనే నా లోపల అది పనిచేస్తూ ఉంటుంది. ఏ నాటికి ఎక్కువైంది కానీ తక్కువ అవ్వలేదు. చిన్న వయసులో చిన్నగా అర్థమై ఉండొచ్చు కానీ చిన్నగా అర్థమైన పెద్దగానే తీసుకున్నాను దాన్ని. చిన్నదాని కాదని చిన్నగా తీసుకోలేదు నేను దాన్ని.
పిల్లలండి వాళ్ళకేం తెలుసండి అంటారు చాలామంది. మరి పిల్లప్పుడే విన్నాను నేను, పెద్ద ఎదిగిపోయాక కాదు వెంట. ముందు నీ పిల్లలు పాడు చేయడానికి నువ్వే కారకురాలు. వాళ్ళు కాదు, పాడైపోయిన వాళ్ళు కాదు, నువ్వే కారకురాలు. నువ్వు ఏది నేర్పిస్తే వాళ్ళు ఇదే నేర్చుకుంటారు. అప్పుడు ఆ రోజుని చేసిన దేవుడి రోజుని చేయడా అని నాకు గొప్ప విశ్వాసం, నమ్మకం. ఆ నమ్మకంతో విశ్వాసంతో ఉన్నప్పుడు ఎందుకో కొంతమంది విశ్వాసులు ఉన్నారు కదా, వాళ్ళు అనుకుంటున్నారట, అబ్బో చాలా ఖర్చుతో కూడిన పని, భోజనాలు అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవి అంటున్నారు, చాలా ఖర్చు అయిపోతుంది దీనికి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట కొంతమంది కలిసి. ఏమని అంటే, ఊరంతా తిరుగుదాము, ఇలాగ మీటింగ్ పెట్టేస్తున్నారు మా అమ్మగారు, ఏమన్నా సహాయం చేయండి అని ఊరంతా తిరుగుదాము అనుకుని తిరిగారంట, అనుకున్నారట. ఈ అనుకున్నారన్న విషయం ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నాకు తెలియదు ఈ విషయం. దేవుడికి ఎప్పుడైతే తెలుసో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఎందుకు ఆ మాట నా నోట్లో నుంచి బయటకు వచ్చింది. మంగళవారం వచ్చారు, అమ్మ ప్రార్థన చెయ్యండి, మన దగ్గరున్న 5 రొట్టెలు 2 చేపలు దేవుడి చేతిలో పెడదాం. ఏ కార్యానికైనా సరే మొదట మన దగ్గర ఉన్నది పెట్టేయాలండి, అప్పుడు తర్వాత కార్యం దేవుడు చేస్తాడు. మంద దాచుకుని దేవుడి కార్యం చేయమంటే అది అయ్యే పని కాదు. మన దగ్గర ఉన్నది పెట్టేసేయాలి మొదట, అప్పుడు తర్వాత దేవుడు పూసుకుని చేస్తాడనమాట. ఎప్పుడైతే నేను ఇలా చెప్పానో, మన దగ్గరున్న 5 రొట్టెలు 2 చేపలు దేవుడి చేతిలో పెడతామో దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. ఆ రోజుని చేసిన దేవుడు ఈ రోజును కూడా చేస్తాడు. ఆయనలో మార్పు లేదు. అంతేగాని ఎవరిని పొరపాటున అడగకండి అన్నాను నేను. అప్పుడు ఇలా పక్కన ఉన్న వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు, అయ్యి బాబోయ్ ఇంకా నయమే, ఇలా అనుకుంటున్నాం మనము అని మాట్లాడుకుంటున్నారు. ఏంటమ్మా మాట్లాడుకుంటున్నారు? అబ్బాయి ఏమి లేదు అమ్మగారు, ఏమీ లేకుండా ఎందుకు మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుతున్నారు అన్నారు. ఇలా అనుకుంటున్నాం అమ్మగారు, ఇంకా నయం వెళ్ళారు కాదు అని. ఎప్పుడు కూడా మనం ఏది చేసినా మీరు ఎప్పుడు ఎవరిని అడగొద్దు. మన దేవుడు శక్తి లేని దేవుడా? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడమ్మా, ఏదైనా చేయగలడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రార్థన చేయండి. ఆ రోజున చేసిన దేవుడు ఈ రోజున చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రార్థన చేయండి. మన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు దేవుడి చేతిలో పెడదాం మనం అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యి బాబు ఎంతనే వెళ్ళాం కాదనుకుని ఎవ్వరు కూడా పొరపాటుని ఎవ్వరు ఎక్కడికైనా వెళ్ళినట్టు తెలిసిందంటే అసలు ఊరుకున్నాను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాను నేను. ఇస్తే అలాగే అమ్మగారు అన్నారు. అంటే చాలా ఖర్చు అయిపోద్ది కదా అమ్మగారు అన్నారు. ఖర్చు అవుతుంది అవ్వదు, అది కాదు మనకు కావాల్సింది. ఆయన చెప్పినది మనము చేయాలి, మిగతాది ఆయన చూసుకుంటాడు అన్నప్పుడు ఎవరికి కలిగింది వాళ్ళు తీసుకొచ్చి మీరు ఎంత ఇవ్వండి అని ఏ రోజున ఎవరిని నేను అడగలేదండి. వాళ్ళంతటా వాళ్ళే ప్రేరేపించబడి ఇదిగో అమ్మగారి మీటింగ్ అని ఎవరు ఎంత తీసుకొచ్చారో వాళ్ళకి తెలుసు. ఆ రీతిగా తీసుకోవటం, దానికి ఖర్చు పెట్టడం అనేటువంటిది జరిగింది. కొంతమంది ఉంటారండి, ఉండకుండా ఉండరు. ఒక మనిషి లెక్కలు ఎత్తనుకోవాలి, నాకు తెలియదు ఆ విషయం. లెక్కలు వచ్చేటప్పటికి ఆ మాట నాకు చాలా బాధ కలిగింది. ఎప్పుడు నేను లెక్కలు కట్టను. సొంతంగా ఖర్చు పెట్టుకునే వాటికి తినే వాటికి లెక్కలు కట్టుకోరండి. దేవుడికి ఏదన్నా ఇవ్వాలంటే లెక్కలు కడతారండి. అది దరిద్రపు మనసు అన్నమాట. ఎంత పనికిమాలిన మనసు అంటే అది అంత పనికిమాలింది. దానికి లెక్కలు కడతారండి. వీళ్ళు తినేసిన దానికి లెక్కలు కట్టుకోరు, వీళ్ళు వాడేసుకున్న దానికి లెక్కలు కట్టుకోరు. దేవుడు దానికి మాత్రం లెక్కలు కడతా ఉంటారన్నమాట. ఉంటారు, అలాంటి పనికిమాలిన వాళ్ళు ఉంటారు. ఈ పనికిమాలింది లెక్కలు కడుతున్న వాళ్ళు నాకు తెలియదు. ఆ మాట నా చెవిని పడగానే నా గుండె పగిలిపోయిందన్నమాట. వాళ్ళు నా పక్కనే ఉంటుంది, నా పక్కనే తిరుగుతూ ఉంటుంది, ఎంతసేపు నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. గహాజీలాగా ఇదేంటి ఇలా మాట్లాడుతుంది ఏంటి మనిషి
ఏ సేవలైనా ఇలాంటి వాళ్ళు ఉంటారండి. మన సేవలనే కాదు, ఏ సేవలైనా ఇలాంటి చెత్తరకాలు ఉంటాయి. అప్పుడు నేను రాయడం మొదలుపెట్టాను. దేనికి ఎంత అయింది అన్నది ఎప్పుడు మేము లెక్కలు కట్టలేదు. ఈ మందిరానికి ఎంత అయ్యిందో ఇప్పటికి తెలియదు మాకు. పెట్టామంతే, అలాగా ఖర్చు పెట్టడమే మా పని. మా చేతిలో ఉన్నది ఆయనకి పెట్టడమే మాకు పని. ఎవరి ద్వారా మాకు ఏమి ఇవ్వాలనుకున్నాడో ఆయన ఇప్పిస్తాడు అంతే. మీరు ఇవ్వండి అని చెప్పేసి ఎవరిని మేము రూపాయి అడగలేదండి. ఆ రీతిగా రాస్తున్నాను అన్నమాట. ఎందుకంటే నాకు గుర్తుపెట్టుకోని విషయాలు కదా ఇవన్నీ రాస్తున్నాను. అప్పుడు ఏం రాస్తున్నావు అని చెప్పేసి అన్నారు ఈయన. ఇలాగే ఎంత అయిందో ఏటో అని చెప్పేసి రాస్తున్నాను అంటే, రాయి ఎంత అయిందో తెలుస్తుంది కదా అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ప్రభు మాట్లాడారనమాట. బాధపడిపోతున్నాను కదా మరి నేను, ఏంటి వీళ్ళకి లెక్కలు చెప్పడం ఏటిది అని చెప్పేసి బాధపడతా. నాకేమో గుర్తు రావట్లేదు, దేనికి ఎంత అయిందో గుర్తు రావట్లేదు. ఈ బాగా లెక్కలు ఎవరు కడతారో చెప్పనండి, వడ్డీ వ్యాపారం చేసి వాళ్ళు బాగా కడతారండి. ఇంకొకరు ఎవరు కడతారు అంటే ధనాపేక్ష ఉన్న వాళ్ళు ఒకరు కడతారండి. వాళ్ళే దేవుడికి పెట్టిన దాన్ని లెక్కలు కట్టేదండి. ఎక్కువ వాళ్ళే కడతారు, ఇంకెవరో కట్టరు, వేరే వాళ్ళు కట్టరు. మనస్ఫూర్తిగా దేవుడికి అర్పించే వాళ్ళు ఎప్పుడు దేవుడికి పెట్టిన దాన్ని లెక్కలు కట్టరు. ఇంకా ఇవ్వలేకపోతున్నానని బాధపడతారు, ఇంకా దేవునికి ఖర్చు పెట్టలేకపోతున్నానని బాధపడతారు. అప్పుడు ప్రభు మాట్లాడడం ప్రారంభించారు నాతో. ఎందుకు రాస్తున్నావు అది అన్నారు. మరి ఇలా మాట్లాడుతుంది కదా ప్రభు, అందుకని మంగళవారం చదివి అందరికీ వినిపిందామని రాస్తున్నాను ప్రభు అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, పెళ్ళి చేసిన వాళ్ళు ఉంటారు, పెళ్ళింటి వాళ్ళు ఉంటారు. పెళ్ళింట్లో వాళ్ళు పెళ్ళి బాగా జరిగిందనుకో ఏమంటారో, నలుగురు ఏమంటారో అన్నాడు ఆయన. పెళ్ళి బాగా చేశారంటారు అన్నాను. అంతేగాని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, వంకాయలు కొయ్యటానికి వచ్చిన వాళ్ళు బాగా చేశారు పెళ్ళి మీరు అని అంటారా అన్నాడు ఆయన. ఎంత చక్కగా చెప్పాడు నాకు ఆయన. దేనికి వస్తారంట? ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బెండకాయలు, వంకాయలు కోయడానికి వస్తారు, మీరు పెళ్ళి బాగా చేశారని వాళ్ళని అంటారా అన్నాడు ఆయన. వాళ్ళని అనరు ప్రభు, పెళ్ళింటి వాళ్ళని అంటారు అన్నాను నేను. ఇది నీకు నాకు సంబంధించింది, వాళ్ళు ఎవరికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడే కాదు ఇంకెప్పుడు చెప్పకన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడే కాదు ఇంకెప్పుడు చెప్పకు, నువ్వు ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వాళ్ళకి సంబంధించింది కాదు, ఇది నీకు నాకు సంబంధించింది, నువ్వు ఎవరికి లెక్కలు చెప్పాల్సిన అవసరత లేదు. ఇప్పుడే కాదు ఎప్పుడు చెప్పక ఎవరికైనా అన్నాడు ఆయన. అప్పుడు పట్టుకెళ్ళి పక్కనెట్టేసేద్దాన్ని. ఇప్పుడు అసలైన ఆయనే నాతో మాట్లాడితే ఇంకా పాట నాకేం పని చేస్తుంది? ఇంకా ఆమె అత్తనే ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా, డైరెక్ట్గా మాట్లాడాడు అనమాట. మారేడుమిల్లి మీటింగ్కి వెళ్తే ఏసన్న గారు వచ్చారు అక్కడికి. ఆ పర్సన్ నా పక్కనే కూర్చుందండి. ఎప్పుడు చెప్తున్నాను కదా, గహాజీలా తిరుగుతాడు, నా పక్కనే తిరుగుతుంది, పక్కనే కూర్చుంది. ఆయన చెప్తున్నాడు, ఆయన కాదు పరిశుద్ధాత్మదేవుడు ఆయనలో నుంచి మాట్లాడుతున్నాడు అనమాట. కొంతమంది ఏదన్నా దేవుని కార్యక్రమాలకు ఇస్తే లెక్కలు బాగా కడతారు. కొంతమంది ఎవరు కడతారు అంటే ఎవడు తక్కువ ఇచ్చాడో ఆడే ఎక్కువ లెక్కలు కడతాడు అన్నాడు ఆయన. సరిపోయిందా? ఇప్పుడు దేవుడు మాట్లాడింది మనిషికి ఉన్న దానికి సరిపోయిందా లేదా? ఇక్కడ నాకు చెప్పిన దానికి అక్కడ ఆయనతో మాట్లాడిన దానికి సరిపోయిందా లేదా? ఎవడైతే తక్కువ ఇచ్చాడో ఆడే ఎక్కువ లెక్కలు కడతాడో అనేటప్పటికి నా అంక చూసి నవ్వుతుంది. మళ్ళీ సిగ్గుపడాల్సిన విషయాల్లో కూడా ఏం చేస్తారట, కొంతమంది అతిశయపడతారట. సిగ్గుపడాలి, ఆ పని చేసినందుకు సిగ్గుపడలేదు, ఏం చేస్తుంది? అతిశయపడుతుంది అన్నమాట. నేనే కదా ఇలా చేసిందని నేను సిగ్గుపడాలి కదా, సిగ్గుపడలేదు. మళ్ళీ నన్ను చూసి నవ్వుతుంది అన్నమాట. సిగ్గులేని ముఖానికంట నవ్వే సింగారం అంటారండి. వాళ్ళు ఏం చేస్తారట, సిగ్గుపడాల్సింది పోయి ఏం చేస్తారట, నవ్వుతారట అండి. అదొక సామెత. ఎందుకు అందరికంటే తక్కువ ఇచ్చింది ఆ మనిషి. మంగళవారం ప్రార్థనకి
అందరూ కూడా ఏదో ఒకటి తీసుకొచ్చి పంచిపెట్టేవారు అన్నమాట. ఎప్పుడు అమ్మగారే పెడుతున్నారో అమ్మగారి మీద భారం ఎక్కువ పడిపోతుంది అని చెప్పేసి అందరూ ఏదో ఒకటి తెచ్చిపెట్టేవారు అనమాట. కొంతకాలం నేను చేశాను, నాకు అది భారం అని ఎప్పుడు అనుకోను. నేను దేవుడికి చేసింది ఎప్పుడు నాకు భారం అనిపించదు. సంతోషంతో చేస్తాను ఆ పని. దేవుడు వద్దంటే అప్పుడు మానేస్తాను నేను. ఇక ఆపేయి, ఇక అవసరం లేదు అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు మానేస్తాను అన్నమాట. అది అలా పెడతంటే పొరపాటును కూడా ఎప్పుడు ఏది పట్టరాలేదా మనిషి. పొరపాటును కూడా ఏ రోజున ఏది వండుకొచ్చినట్టు కానీ కొనుక్కొచ్చి పెట్టినట్టు కానీ ఏమీ ఉండేది కాదు. దేవుని కొరకు ఎవరైతే ఉపయోగపడతారో ఖర్చు పెడతారో వాళ్ళకి ఇంకా పెట్టాలని ఉంటుందండి. వాళ్ళకి ఇంకా పెట్టాలని ఉంటుంది. మనస్ఫూర్తిగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఇంకా దేవునికి ఏదో చెయ్యాలి, ఖర్చు పెట్టాలి అనే మనసుతో ఉంటారండి. కానీ కొంతమందికి అలా ఉండదన్నమాట. ఒక ఊరు మరి ఎందుకు వస్తున్నాయో ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఎవరికో అవసరం ఉన్నాయి, ఈ అవసరం లేకుండా రావు ఇవన్నీ. మీటింగ్కి వెళ్ళామండి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దొడ్లో ఉన్న కూరగాయలు ఇచ్చారు మాకు, పట్టుకెళ్ళండి అనేసి, అమ్మగారు మీరు తీసుకోండి అని చెప్పేసి ఇచ్చారన్నమాట. చెప్తున్నాను కదండి, డబ్బులు లేనివాడు ముందు దోణి ఎక్కుతాడండి. డబ్బులు ఉన్నవాడు ఆడు ఎప్పుడోకప్పుడు ఎక్కుతాడటండి దోణి. డబ్బులు ఇవ్వనోడు అంటే టిక్కెట్ లేనివాడు ముందు ఎక్కి కూర్చుంటాడంటండి. పొరపాటున మళ్ళీ టిక్కెట్ తీసుకోమంటారేమో అని ఆడు ముందు వెళ్ళిపోతాడంటండి. దోణి అంటే తెలుసా మీకు? లాంచి పడవలో ఇవి ఉంటాయన్నమాట. అటు వెళ్ళే వాళ్ళకి తెలుస్తాయి బాగానే. యానం, కొట్టుపెళ్ళి అటు సైడ్ ఉంటాయన్నమాట. మా పాస్టర్ గారు ఒక ఆయన ఎప్పుడు అదే అనేవారు, డబ్బులు లేనివాడే ముందు తోలెత్తాడు అనేవారు. అవి పట్టుకొచ్చిన తర్వాత మరి ఈవిడే కదా ఫస్ట్ అన్నింటిలోని వాటాలు వేసింది అనమాట అండి అందరికైనా. ఎంత బాగా వేసింది అంటే పేలగా ఉన్నాయన్నీ నాకు ఇచ్చింది అన్నమాట. సేవకుల విలువ తెలియదండి చాలామందికి. సేవకులకి పెట్టారు అంటే ఎవరికి పెడుతున్నారు? మరి దేవునికి పెడుతున్నామనే స్పృహ వ్యక్తులకు ఉందా? సేవకులకి పెడుతున్నాము అంటే దేవుడికి పెడుతున్నామనే ఆలోచన ఉందా మనిషికి? ఆ ఆలోచన మనకు ఉంటే మనం ఏం చేస్తాము? శ్రేష్టమైన వాళ్ళకి మనం పెడతాము. మనం మానేసుకున్నైనా వాళ్ళకి పెడతాం. మనము వండుకున్న దాంట్లోది శ్రేష్టమైనది పెడతాము, లేకపోతే స్పెషల్గా వండి పెడతాము వాళ్ళకి. ఆ అనుభవం నాకు ఉంది. అందుకే సమృద్ధిగా దేవుడు మాకు అన్న వస్త్రాలకి దేనికి లోటు లేకుండా ఎందుకు దీవించాడు అంటే అట్టి మనసును దేవుడు మాకు ఇచ్చాడండి. అలాంటి వాటా వేసిందనమాట. అక్కడ అందరికేనేమో పెద్ద పెద్ద కాయలు వేసింది, నాకు మాత్రం ఎలాంటివి వేసింది? చిన్న చిన్న కాయలని నాకు పెట్టిందన్నమాట. అంటే ఆమె హృదయంలో ఒక సేవకురాలిని ఎలా చూస్తుందామె? హీనంగా చూస్తుందన్నమాట. దేవుని చేత ఏర్పరచబడి ఎన్నుకోబడి ప్రత్యేకించబడి నిలబెట్టుకున్న వ్యక్తికి చేయాల్సింది అదేనా? సేవకులు అంటే అందరూ సేవకులు అయిపోరు. పనికి మాలోళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి చేసినట్టుగా ఆయన ఎన్నికలో ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి అలాంటి పనులు చేయకూడదు. ఆ పర్యవసానాన్ని అనుభవించిందండి ఆమె. తర్వాత చాలా ఎంత నష్టాలంటే అన్ని నష్టాలు కూడా వెళ్ళిపోయింది ఆ మనిషి. ఒకటే రెండు కాదు. నేనేమి అనకపోవచ్చు, నేనేమి చేయకపోవచ్చు, కానీ ఆయన ఊరుకోడు. చెప్తున్నాను కదా, మనుషులకి మనుషులు బలం ఉండొచ్చు, మనుషులకి మనుషులు ఇది ఉండొచ్చు, కానీ నా దేవుడు నా తండ్రి అనుకున్న వాళ్ళకి ఆయన పక్షాన్ని నిలబడతాడు. ఆయన నిలబడి చేయాల్సింది చేస్తాడనమాట. నాకు ఆ కూరగాయ ఉంటే నాకేంటి, లేకపోతే నాటికేంటి, నాకు దేవుడు నాకు ఇవ్వడా? అంతకంటే శ్రేష్టమైన ఇస్తాడు. కాకపోతే ఆ పనికి మాలిన బుద్ధి కనిపించింది అంతే. అక్కడ
విశ్వాసులకి ఎలా పంపకం వేసింది, ఒక సేవకురాలకి ఎలాగేసింది. అసలు ఇచ్చింది నాకు అతను. ఆ సేవకుడు ఇచ్చింది ఎవరికి ఇచ్చాడు? నాకు ఇచ్చాడు. మీరు కూడా తీసుకోండి అమ్మా అన్నాడు వాళ్ళని. కానీ ఈమెం చేసింది? అది కొంతమంది బుద్ధులు ఎలా ఉంటాయంటే తూ అని కూసేటట్టు ఉంటాయన్నమాట. అది ప్రతి దాంట్లో అలాగే ఉండేది ఆ బుద్ధి. ఒక్కటని కాదు, ప్రతి దాంట్లో ఉండేది. ప్రతి సేవలో కూడా ఇలాంటివి జరుగుతాయి. చాలా సేవల్లో ఇవి ఉంటాయండి. దేవుడికి మనం నచ్చాలి, మెచ్చాలంటే ఎలా నచ్చుతాము, ఎలా మెచ్చుతాడు ఆయన. మనం చేసే ప్రతి క్రియ కూడా దేవుడికి ఎలా ఉండాలి? అంగీకారముగా ఉండాలి. మొదట మన హృదయం అంగీకరించబడినప్పుడు మనల్ని కూడా ఆయన ఏం చేస్తాడు? అంగీకరిస్తాడండి. అంగీకరిస్తాడు. ఎప్పుడు కూడా ఒకళ్ళకి ఇచ్చే స్థితిలోనే దేవుడు పెట్టాడు. గల కారణం ఏంటి? బాల్య దశ నుంచి కూడా శ్రేష్టమైన కానుక నడిపించడం నేర్పించాడు. ఒకటి తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నాను, ఇంకోటి పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకున్నాను. నేను ఇద్దరి ద్వారా నేర్చుకున్నాను. అమ్మ నాన్న ఇచ్చివారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రతీదీ నేర్పించాడు. ఏది నాకు శ్రేష్టమైంది, ఏది నాకు ఇష్టమైందో అది దేవుడికి నాకు అర్పించడం అలవాటైపోయింది. నాకు ఎంతగా పైకి వెళ్ళాను అంటే ఆ విషయంలో నన్ను చూసి అసూయపడేంత స్టేజ్లోకి దేవుడు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. వాళ్ళకి బోళ్ళు వస్తుందండి, సంపద నెల వచ్చేటడికి బోళ్ళు వస్తుందండి. కానీ నేను చేసే క్రియను చూస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అసూయ పడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళేమో దాచుకుంటున్నారు, నేనేమో అది అంతకంతకి దాచుకుంటున్నారు. అది కొనుక్కుంటున్నారు, ఇది కొనుక్కుంటున్నారు, అది కొనుక్కుంటున్నారు, ఇది కొనుక్కుంటున్నారు. నేనేం చేసుకుంటున్నాను? అది నా దగ్గర ఉన్నా నేను దేవుడికి ఉపయోగిస్తాను, లేకపోయినా ఉపయోగిస్తాను. నా దేవుడి కంటే నాకు ఎక్కువేది కాదు అనే మనసులో ఉంటానన్నమాట అండి. మరి ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్పించాడో నాకు తెలియదు. ఇవి నేను చెప్పాల్సిన విషయాలు కాదు. ఇవి ఎవరికో అవసరం ఉన్నాయి కనుక ఆయన మాటలో మాట్లాడింపజేశాడు. ప్రార్థన చేద్దాం, మోకరించండి. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ప్రార్థన చేయండి.